Hello everyone, this is Ravali from TGPSC ECPC. This is our second week. So last week నేను మీ దగ్గర అబ్జర్వ్ చేసిన దాంట్లో ఏంటంటే like only 50% of students are attending discussion sessions and like test కూడా అటెండ్ చేస్తున్నారు. సో రిమైనింగ్ 50% people are not even attending the discussion sessions. సో లైక్ ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ యూ. లైక్ మీరు డిస్కషన్ సెషన్స్ అటెండ్ చేసి టెస్ట్ అటెండ్ చేస్తేనే కదా సో ఇట్ విల్ బి వర్తీ. ఐ డోంట్ నో వెదర్ యు ఆర్ లిస్నింగ్ క్లాసెస్ ఆర్ నాట్. సో ఐ మీన్ ఈ వీక్ నుంచి ఖచ్చితంగా డిస్కషన్ సెషన్స్ అయితే అటెండ్ అవ్వండి అండ్ టెస్ట్ కూడా అటెండ్ అవ్వండి. బికాస్ మనకి ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. సో డైలీ చదువుకుంటేనే ఇట్ విల్ బి గుడ్ ఫర్ యూ అండ్ ఇట్ విల్ బి సాటిస్ఫాక్షన్ ఫర్ మీ ఆల్సో. సో మీ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వస్తేనే కదా ఇట్ విల్ బి సాటిస్ఫాక్షన్ ఫర్ మీ. సో మీరు క్లాస్ చదివినా చదవకపోయినా మీకు వచ్చినా రాకున్నా నో ప్రాబ్లం, డిస్కషన్ సెషన్స్ అయితే అటెండ్ అవ్వండి. సో ఇప్పుడు ఈ రోజు డిస్కస్ చేసింది మీరు ఎగ్జామ్లో సడన్గా గుర్తుకు రావచ్చు, చెప్పలేం కదా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్ సెషన్స్. సో అటెండ్ అవ్వండి ప్లీజ్. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఓకే టు అటెండ్ ది డిస్కషన్ సెషన్స్. హోప్ ఐ మీన్ లైక్ రేపు జరిగే డిస్కషన్ సెషన్లో అందరూ అటెండ్ అవుతారు అనుకుంటున్నాను. అండ్ లెట్ స్టార్ట్ విత్ ది క్లాస్. ఓకే చలో ఒకసారి మనం రివిజన్ అయితే చేసుకుందామా ప్రీవియస్ క్లాస్లో ఏం జరిగినాయో. సో లెట్స్ రివైజ్ ఇట్. సో ఫస్ట్ సో వాట్ వీఆర్ కవరింగ్, వీఆర్ ఐ మీన్ సిలబస్లో మనం ఏ హెడ్డింగ్ కవర్ చేస్తున్నాం హెడ్డింగ్ కూడా గుర్తుండాలి. మనం వీఆర్ కవరింగ్ 8th హెడ్డింగ్ and in that we are discussing Indian national movement and 1857 to 1947. సో 4 phases అనుకున్నాం. మనం ఫస్ట్ ఫేజ్ కవర్ చేస్తున్నాం అండ్ ఈ ఫస్ట్ ఫేజెస్లో మనం ఏమనుకున్నాం, ఫస్ట్ సోషో రిలీజియస్ మూమెంట్స్ కవర్ చేద్దాం అనుకున్నాం కదా. సోషో రిలీజియస్ మూమెంట్లో మనం లాస్ట్ క్లాసెస్లో ఏం కవర్ చేసాం, రాజారాం మోహన్ రాయ్ గురించి కంప్లీట్గా కవర్ చేసాం అండ్ కొన్ని 4 phases-లో కొన్ని పార్ట్స్ అయితే చూసుకున్నాం. అండ్ ఈ రాజారాం మోహన్ రాయ్లో మనకి డిఫరెంట్ థింగ్స్ కవర్ చేసాం కదా, అవి ఒకసారి చూసుకుందాం. అండ్ యా లెట్స్ సీ ఫస్ట్. సో రాజారాం మోహన్ రాయ్ వచ్చేసి తనకి టైటిల్ ఏంటి, ఫాదర్ ఆఫ్ ఇండియన్ రెనెసెన్స్ అనే టైటిల్ ఉంది అండ్ హీ గాట్ ది రాజా టైటిల్ ఫ్రమ్ అక్బర్ టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ థింగ్స్ ఆఫ్ రాజారాం మోహన్ రాయ్. సో మీరు అందరు చదువుకున్నారు అనుకుంటున్నాను. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ సతీ వాజ్ అబాలిష్డ్ బై ది రెగ్యులేషన్ యాక్ట్ 17 through Governor General Lord William Bentinck, and these are the things. Next, he believed in monotheism, so he opposed polytheism and idol worship. And so Atmiya Sabha established in 1814 and Percepts of Jesus was year వచ్చేసి 1820. So these are the things. Next, Brahmo Sabha established or started in 1828 and it was name changed to Brahmo Samaj in 1830. So again sorry, so 1830. Hope you have changed in the PDF. ఈ రోజు నేను ఈ PDF లో మిస్టేక్ ని చేంజ్ చేసి ఇస్తాను, సో డోంట్ వరీ. నెక్స్ట్, సో బ్రహ్మ సమాజ్ ప్రిన్సిపల్స్ ఏంటి, అపోజిషన్ ఆఫ్ సతీ, అపోజిషన్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్. సో ఇవి సోషల్లో ఇవి. అండ్ అపోజిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, అపోజిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్. సో సోషల్ ఈవిల్స్ అన్ని అపోజ్ చేసి రిమైనింగ్ ని ఎంకరేజ్ చేద్దామని చెప్పేసి దే ఆర్ ది ప్రిన్సిపల్స్. అండ్ రిలీజియస్ ప్రిన్సిపల్స్ వచ్చేసి వన్ గాడ్ అండ్ నో ఐడల్ వర్షిప్, నో పాలిథిజం. సో మల్టిపుల్ గాడ్స్ ని కాకుండా ఓన్లీ వన్ గాడ్ నే దే ఆర్ ఫాలోయింగ్. సో దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్. అండ్ నెక్స్ట్ మనకి అబాలిషన్ ఆఫ్ సతీ సతీ క్యాంపెయిన్ స్టార్టెడ్ ఇన్ 1818 అండ్ అబాలిషన్ వచ్చేసి 1829 అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 17. సో లార్డ్ విలియం బెంటిక్. అండ్ నెక్స్ట్, so these are the important journals. So Samvad Kaumudi and Brahmanical Magazine and Miratul Akbar 1821, 1821, 1822. And these are mainly used for what, against socially evils, వాళ్ళ ప్రిన్సిపల్స్ ని ప్రమోట్ చేయడానికి. సో దే ఆర్ యూస్డ్ ఫర్ దిస్. నెక్స్ట్, so Hindu College established in 1817 by whom, Derozio, and Vedanta College by Rajaram Mohan Roy in 1825. Next, associates of Rajaram వచ్చేసి Derozio, Alexander Duff, Dwarakanath Tagore, P.K. Tagore, Chandrasekhar Dev, Tarachand Chakrabarti. So these are the associates of Rajaram Mohan Roy. Next, opposition Raja Radhakant Dev. సో అక్బర్ టు రాజా టైటిల్ అని చెప్పేసి అనుకున్నాం. సో దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్. అండ్ బ్రహ్మో సమాజ్ తర్వాత స్ప్లిట్ అయింది అనుకున్నాం. సో
ఫస్ట్ 1866లో ఫస్ట్ స్ప్లిట్ జరిగింది అండ్ సెకండ్ స్ప్లిట్ వచ్చేసి 1878లో జరిగింది. అండ్ పర్సన్స్ ఎవరు? దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ్ చంద్ర సేన్. అండ్ సెకండ్ స్ప్లిట్లో వచ్చేసి ఆనంద్ మోహన్ బోస్, శివకాంత్ శాస్త్రి. సో దీస్ ఆర్ ది థింగ్స్ వీ హ్యావ్ కవర్డ్ ఇన్ ప్రీవియస్ క్లాసెస్. సో టు బి కంటిన్యూడ్ నౌ. అండ్ ఎవరైతే డిస్కషన్ సెషన్స్ అటెండ్ అవ్వలేదో, సో మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేసాం దాంట్లో. సో నెక్స్ట్ డే నుంచి డిస్కషన్ సెషన్స్ అయితే అటెండ్ అవ్వండి. ఓకే, సో ఈరోజు మనం ఏం కవర్ చేస్తున్నామో చూసుకుందాం. ఓకే, ఫస్ట్లీ మనం ఇవన్నీ రిఫార్మ్ మూవ్మెంట్స్ సో ఒకసారి పాజ్ చేసుకోండి. ఐ మీన్ లైక్ మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నాం కదా ఈరోజు క్లాస్ నుంచి. ఇది ఖచ్చితంగా మంచిగా వినండి ఇక్కడ నుంచి. సో విత్ ఫ్రెష్ మైండ్. ఓకే, చలో లెట్ స్టార్ట్ ది టుడేస్ క్లాస్. సో ఫస్ట్ ఏంటి, మనం సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ చూసుకుంటున్నాం కదా. సో ఆ మూమెంట్స్ ఎక్కడెక్కడ జరిగాయి? సో మెయిన్గా బెంగాల్ ఏరియాలో జరిగాయి. సో దిస్ ఇస్ ది మ్యాప్ 1837 అండ్ 1857 మ్యాప్ ఇది. సో బెంగాల్ ఏరియాలో జరిగాయి. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ ఇంకా మనకి వెస్ట్రన్ ఇండియా. సో వెస్ట్రన్ ఇండియా ఏరియాలో జరిగాయి అండ్ సదరన్ ఇండియా ఏరియా అండ్ సో ఈ ప్లేసెస్లో మనకి మూమెంట్స్ అయితే జరిగాయి. అండ్ రిలీజియస్ మూమెంట్స్ వచ్చేసి ముస్లిం కమ్యూనిటీ, పార్సీస్, సిక్ కమ్యూనిటీస్లో రిలీజియస్ మూమెంట్స్ జరిగాయని చూసుకుంటున్నాం కదా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, బెంగాల్లో ఏమేమి జరిగాయి అనుకున్నాం. ఫస్ట్ రాజారాం మోహన్ రాయ్కి రిలేటెడ్ చూసుకున్నాం. నెక్స్ట్ ఇంకెవరికి చూసుకొని బెంగాల్ది ఫినిష్ చేశాక విల్ కమ్ టు వెస్ట్రన్ ఇండియా. ఓకే, చలో. సో with a clear mind, what we are covering socio religious reform movements. ఎక్కడ జరిగినాయి? బెంగాల్లో జరిగినాయి. ఏ టైం పీరియడ్లో మరి? బిఫోర్ 1885. ఎందుకంటే మన ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 1857 టు 1885 కదా. సో బిఫోర్ 1885 జరిగే మూమెంట్స్ అయితే మనం చూసుకుంటున్నాం. చలో లెట్ స్టార్ట్ ఇట్. ఫస్ట్ దేవేంద్రనాథ్ ఠాగూర్ లైఫ్ టైం ఏంటి? 1817 to 1905. సో ఫస్ట్ నోన్ యాజ్ మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్. సో తనని ఇంకేమని పిలుస్తారు? మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్ అంటారు. రవీంద్రనాథ్ ఠాగూర్ వాళ్ళ ఫాదర్. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రాజారాం మోహన్ రాయ్ తర్వాత బ్రహ్మ సమాజ్ ఉంది కదా. సో దాన్ని చూసుకున్న వాటిలో ఇంపార్టెంట్ పర్సన్ దేవేంద్రనాథ్ ఠాగూర్. మరి అతనిది ఏంటి మరి? ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్ తత్వబోధిని సభ. ఓకే, తత్వబోధిని సభ ఎప్పుడు స్టార్ట్ చేసిండు దేవేంద్రనాథ్ ఠాగూర్? 1839లో స్టార్ట్ చేశాడు. మరి అది బ్రహ్మ సమాజ్తో ఎప్పుడు మర్జ్ అయింది? 1859లో మర్జ్ అయింది. సో ద ఇంపార్టెంట్ ఇయర్స్ ఆఫ్ దేవేంద్రనాథ్ ఠాగూర్, తత్వబోధిని సభ ఇయర్ వచ్చేసి 1839. తత్వబోధిని సభ 1839. నెక్స్ట్ తత్వబోధిని సభ మర్జ్డ్ విత్ బ్రహ్మ సమాజ్ 1859. నెక్స్ట్ ఫౌండెడ్ ఆది బ్రహ్మ స్ప్లిట్ అనుకున్నాం కదా బ్రహ్మ సమాజ్ని. సో అది ఇక్కడ వచ్చింది చూడండి. సో ఎప్పుడు? 1866. సో ఫస్ట్ స్ప్లిట్ 1866 అని అనుకున్నాం కదా. సో అందులో ఇది ఒకటి ఆది బ్రహ్మ సమాజ్. సో ఇప్పుడు జస్ట్ a minute, I'll erase this. యా, సే ది ఇంపార్టెంట్ ఇయర్స్ ఆఫ్ దేవేంద్రనాథ్ ఠాగూర్. మెయిన్గా మనం దేనికి రిలేటెడ్ చదువుకుంటున్నాం? తత్వబోధిని సభ. తత్వబోధిని సభ ఇయర్ ఏంటి? 1839. నెక్స్ట్ అది బ్రహ్మ సమాజ్తో ఎప్పుడు మర్జ్ అయింది? 1859. అండ్ ఆది బ్రహ్మ సమాజ్ స్ప్లిట్ ఎప్పుడు స్ప్లిట్ తర్వాత ఆది బ్రహ్మ సమాజ్ ఎప్పుడు ఫామ్ అయింది? 1866. ఓకే, దీస్ ఆర్ ది 3 years అయిపోయింది. నెక్స్ట్ మరి తత్వబోధిని సభ బ్రహ్మ సమాజ్తోని మర్జ్ అయిందంటే దాని ప్రిన్సిపల్స్ కూడా సేమే ఉంటాయి కదా ఆబ్వియస్లీ. సో దాని ప్రిన్సిపల్స్ ఏంటి? మోనోథిజం. నెక్స్ట్ వచ్చేసి ఉపనిషత్ టీచింగ్స్ అండ్ అంటే రేషనల్ థింకింగ్ ఉండాలి అని చెప్పేసి మూఢనమ్మకాలని రిజెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఏంటి? మోరల్ అండ్ స్పిరిచువల్ రిఫార్మ్స్ ఉండాలి. ఓవరాల్గా ఏంటంటే ఓవరాల్ కాన్సెప్ట్స్ ఆఫ్ బ్రహ్మ సమాజ్. ఓకే, సో తత్వబోధిని సభ మెయిన్గా ఇప్పుడు చూడండి ఒకటి సేమ్ ఇన్ఫర్మేషన్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. సో ఈ క్లాస్ వింటున్న వాళ్ళు గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి. ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? యూ షుడ్ రిమెంబర్ ద ఇయర్స్ ఫస్ట్లీ. సో ద ఇయర్స్ ఏంటి? తత్వబోధిని సభ ఇయర్ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చేసి మర్జ్ అయిన ఇయర్
ఆది బ్రహ్మ సమాజ్ ఇది ఎవరికి రిలేటెడ్, దేవేంద్రనాథ్ ఠాగూర్కి రిలేటెడ్. నెక్స్ట్ వచ్చేసి దీని ప్రిన్సిపల్స్ గుర్తుపెట్టుకోవాలి. మెయిన్స్కి చదివే వాళ్ళు గ్రూప్ వన్ ఎగ్జామ్ ఆన్సర్ రైటింగ్కి ప్రాక్టీస్ అయ్యే వాళ్ళు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రిన్సిపల్స్ నేర్చుకోవాలి. ఈ ప్రిన్సిపల్స్ కాన్సెప్ట్స్ నేర్చుకొని ఆన్సర్ రైటింగ్లో యూజ్ చేసుకోవాలన్నమాట. సో ఒకటే కాన్సెప్ట్ని డిఫరెంట్ యాంగిల్లో నేర్చుకోవాలి. సో ఐ థింక్ యూ హ్యావ్ గాట్ ఇట్. సో నేను క్లాస్ అయితే చెప్పుకుంటూ పోతా, కానీ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఏరియాస్ మీరు కాన్సన్ట్రేట్ చేయండి. బికాస్ ఐ డోంట్ నో కదా మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు. సో ఇది ఓవరాల్ గ్రూప్స్కి కాబట్టి యూ కాన్సన్ట్రేట్ ఇన్ యువర్ ఓన్ వే. ఓకే, చలో నెక్స్ట్ ఏంటి మరి ఈ తత్వబోధిని సభ, ఈ దేవేంద్రనాథ్ ఠాగూర్ ఐడియాస్ అన్నీ చెప్పాలి అంటే ఒక మీడియం ఉండాలి కదా. ఇప్పుడు నేను మీకు చెప్తున్నానంటే మీడియం ఏంటి, ఒక యాప్ ద్వారా కోర్స్ ద్వారా చెప్తున్నాను. మరి ఇక్కడ ఏంటి, ఒక పత్రిక, అప్పట్లో ఇవే కదా. సో ఆ పత్రిక పేరేంటి, తత్వబోధిని పత్రిక. మరి ఇయర్ ఏంటి, 1843. సో దీంట్లో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఏమేమి వచ్చినాయి, దేవేంద్రనాథ్ ఠాగూర్. సో నేను ఇన్ని టైమ్స్ చెప్తున్నా అంటే మీకు ఇక్కడే వచ్చేసేయాలి. దేవేంద్రనాథ్ ఠాగూర్, తత్వబోధిని సభ 1839, తత్వబోధిని సభ మర్జ్డ్ విత్ బ్రహ్మో సమాజ్ 1859, నెక్స్ట్ స్ప్లిట్ ఆది బ్రహ్మో సమాజ్ 1866, నెక్స్ట్ తత్వబోధిని పత్రిక 1843. 4 years అయిపోయింది, దేవేంద్రనాథ్ ఠాగూర్ ఫినిష్. నెక్స్ట్ డెరోజియోకి రిలేటెడ్ థింగ్ చూద్దామా. సో యంగ్ బెంగాల్ మూమెంట్. సో డెరోజియో అనగానే మనకి గుర్తుకు రావాల్సింది ఏంటి, హిందూ కాలేజ్ ఉంది కదా. హిందూ కాలేజ్ ఇయర్ ఏంటి, 1815. సో am I correct? ఒకసారి just I want to recheck it. 1817. So yeah, that's why I got 1825 this and 1817 this. హిందూ కాలేజ్ ఇయర్ వచ్చేసి 1817. సో డెరోజియో అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి, హిందూ కాలేజ్ ఇయర్ వచ్చేసి 1817. సో ఇతనికి మెయిన్గా రిలేటెడ్ మూమెంట్ ఏంటి, ద మెయిన్ రిలేటెడ్ మూమెంట్ టు డెరోజియో ఈజ్ నథింగ్ బట్ యంగ్ బెంగాల్ మూమెంట్. ఎస్, సో యంగ్ బెంగాల్ మూమెంట్. డెరోజియోకి రిలేటెడ్ మూమెంట్ ఏంటి, యంగ్ బెంగాల్ మూమెంట్, హిందూ కాలేజ్ 1817. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మూమెంట్ స్టార్ట్ అయిన ప్లేస్ ఏంటి, ఆబ్వియస్లీ అతని కాలేజ్లోనే స్టార్ట్ అవుతుంది కదా. సో హిందూ కాలేజ్. అండ్ నెక్స్ట్ ఆ ఫాలోవర్స్ని ఏమనే వాళ్ళంట, డెరోజియన్స్ అని పిలిచేవాళ్ళంట. నెక్స్ట్ ఇక్కడ ఏంటి మరి నేచర్ ఆఫ్ దిస్ థింగ్ ఏంటి, దీస్ ఆర్ ది సోషల్ రిఫార్మ్ మూమెంట్స్. అంటే ఏంటి, చేంజెస్ తీసుకురావాలి అని చెప్పేసి సోషల్ రిఫార్మ్ మూమెంట్స్. నెక్స్ట్ ఇన్స్పిరేషన్. ఈ డెరోజియో ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు, అప్పుడు అయిన ఫ్రెంచ్ రెవల్యూషన్స్, యూరోపియన్ ఎన్లైన్మెంట్, అంటే కంప్లీట్గా ఒక కైండ్ ఆఫ్ చేంజెస్ రావడం స్టార్ట్ అయ్యాయి కదా సొసైటీలో. సో ఆ ఇన్స్పిరేషన్స్ అన్ని తీసుకొని మన దగ్గర అంటే లైక్ బెంగాల్లో కూడా తను ఒక మూమెంట్ తీసుకురావాలి అని చెప్పేసి యంగ్ బెంగాల్ మూమెంట్ అయితే స్టార్ట్ చేశాడు. ఓకే, ఇంకొకటి ఈ మూమెంట్స్ అనేవి స్పెసిఫిక్ ఇయర్తోని ఉండవు. మూమెంట్ అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో స్టార్ట్ చేసి చేంజెస్ వస్తూ ఉంటాయి కదా. సో స్పెసిఫిక్ ఇయర్స్ ఉండవు. అండ్ కొన్ని ఇయర్స్ ఏంటి మనకి లైక్ డిబేట్లో ఉన్న ఇయర్స్ కూడా ఉంటాయి. సో వేరెవర్ ఐ హ్యావ్ నాట్ మెన్షన్డ్ ఇయర్స్, దట్ మీన్స్ దే ఆర్ నాట్ మచ్ ఇంపార్టెంట్ అనమాట ఇన్ మూమెంట్స్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి స్పెసిఫిక్ ఇయర్ ఉందా, లేదు. 1820s to 1830s. సో ఈ పీరియడ్లో ఇతని యంగ్ బెంగాల్ మూమెంట్ అయితే జరిగింది అని మనం చదువుకుంటున్నాం. సో మెయిన్గా ఏంటి, బ్లైండ్గా గుడ్డిగా నమ్మకుండా రీజన్స్ అనేవి ఉండాలి అని చెప్తున్నాడు. సో నెక్స్ట్ ఫ్రీ థింకింగ్ అంటే ఏంటి, ఒక పద్ధతిని ఫాలో అవుతున్నాం అంటే ఫస్ట్ నువ్వు దాన్ని క్వశ్చన్ చేయాలి. ఇది ఎందుకు ఫాలో అవుతున్నా, దానికి ఏమైనా లాజిక్ ఉందా, దానికి ఏమైనా రీజన్ ఉందా అని చెప్పేసి క్వశ్చన్ చేయాలి అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఏంటి, సోషల్ ఈక్వాలిటీ. క్యాస్ట్ డిస్క్రిమినేషన్ని అపోజ్ చేసిండు, అన్టచబిలిటీని అపోజ్ చేసిండు, ఉమెన్స్కి కూడా రైట్స్ ఉండాలి అని చెప్పిండు. ఇతను కూడా సతీని అపోజ్ చేసిండు. ఆబ్వియస్లీ ఒక ఫ్రెండ్ ఏం చేస్తే దానికి సపోర్ట్ చేస్తారు కదా. సో సతీ అనే ప్రాక్టీస్ ఎవరిది, రాజా రామ్మోహన్ రాయ్ది కదా. సో దే ఆర్ ఫ్రెండ్స్ కాబట్టి ఆబ్వియస్లీ సపోర్టెడ్. అండ్
ఇతని థింకింగ్ కూడా సేమ్ ఉంది కాబట్టి హీ సపోర్టెడ్. నెక్స్ట్ సివిల్ లిబర్టీస్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ అండ్ ఐ మీన్ లైక్ హీ ఫైటెడ్ ఫర్ దీస్ థింగ్స్. నెక్స్ట్ సెక్యులరిజం. సో మోడర్న్ సెక్యులర్ థాట్ అంటే ఏంటి, అన్ని రిలీజియన్ని అన్ని థాట్స్ని ఈక్వల్గా ట్రీట్ చేయాలి అని చెప్పేసి. నెక్స్ట్ ప్రామినెంట్ డెరోజియన్. సో డెరోజియన్స్ అంటే ఏంటి, ఈ డెరోజియన్ని ఫాలో అయ్యే వాళ్ళందరినీ డెరోజియన్స్ అంటారు కదా. సో ప్రామినెంట్ డెరోజియన్స్ ఎవరు, కృష్ణమోహన్ బెనర్జీ, రామ్ గోపాల్ ఘోష్, తారాచంద్ చక్రవర్తి అండ్ పేరీచంద్ మిత్రా. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ డెరోజియన్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యంగ్ బెంగాల్ మూమెంట్. నెక్స్ట్ క్విక్ రివిజన్ చేసేద్దామా ఒకసారి. యంగ్ బెంగాల్ మూమెంట్ ఫౌండర్ వచ్చేసి హెన్రీ లూయిస్ వివియన్ డెరోజియో అండ్ అతని ఫాలోవర్స్ని డెరోజియన్స్ అంటారు. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ వచ్చేసి రేషనలిజం అంటే క్వశ్చన్ చేయాలి, ఫ్రీ థింకింగ్. సో దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్, సోషల్ ఈక్వాలిటీ, ఉమెన్స్ రైట్స్. సో దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ ఆఫ్ యంగ్ బెంగాల్ మూమెంట్. నెక్స్ట్ ఫేమస్ డెరోజియన్స్, దీస్ ఆర్ ది ఫేమస్ డెరోజియన్ పర్సన్. సో ఒక ఐ మీన్ లైక్ ఇది డెరోజియన్స్, ఫేమస్ డెరోజియన్స్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న ట్రిక్, KTR మిత్ర. అంటే ఇప్పుడు అతన్ని ఫాలో అవుతున్నారంటే అతనికి ఫ్రెండ్స్ అన్నట్టే కదా. సో KTR మిత్ర. సో K ఫర్ కృష్ణమోహన్ బెనర్జీ, T ఫర్ తారాచంద్, నెక్స్ట్ R ఫర్ రామ్ గోపాల్. సో రామ్ గోపాల్ అన్నప్పుడు రామ్ గోపాల్ వర్మ డెరోజియన్ ఫ్రెండ్స్ అని గుర్తుపెట్టుకోండి. మిత్ర ఇక్కడ వచ్చేసింది పెరీచంద్ మిత్ర అండ్ చంద్ తారాచంద్ చక్రవర్తి. నెక్స్ట్ వచ్చేసి కృష్ణమోహన్ బెనర్జీ, KTR మిత్ర. సో రామ్ గోపాల్, కృష్ణమోహన్ బెనర్జీ, తారాచంద్ అండ్ ఇక్కడ కూడా పెరీచంద్ మిత్ర. సో ఎస్ అయిపోయింది. నెక్స్ట్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. సో ఫస్ట్లీ మనం ఒకసారి మన టేబుల్కి వెళ్ళిపోదాం. జస్ట్ అ మినిట్. ఎస్, దిస్ ఇస్ అవర్ టేబుల్. సో వాట్ వీ హ్యావ్ ఫినిష్డ్, ఆత్మీయ సభ ఫినిష్ అయిపోయింది. సో వీ హ్యావ్ ఫినిష్డ్ ఆత్మీయ సభ, ఎస్టాబ్లిష్డ్ ఐదర్ 1814 or 1815. సో బై రాజారామ్ మోహన్ రాయ్. నెక్స్ట్ బ్రహ్మ సభ బ్రహ్మ సమాజ్. నెక్స్ట్ 1828, దాన్ని 1830కి అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి తత్వబోధిని సభ, ఎవరు, దేవేంద్రనాథ్ ఠాగూర్. ఇయర్ వచ్చేసి 1839. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటి, తత్వబోధిని సభ బ్రహ్మ సమాజ్ ఎప్పుడు 1859. నెక్స్ట్ ఇంకొక ఇయర్ ఏంటి 1866, ఆది బ్రహ్మో సమాజ్ అయిపోయింది. సో ఈ 3 అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటి, యంగ్ బెంగాల్ మూమెంట్, హెన్రీ వివియన్ డెరోజియో. నెక్స్ట్ ఈ మూమెంట్ టైం వచ్చేసి 1820s to 1830s మధ్యలో, ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం, విడో రీమ్యారేజ్ మూమెంట్ 1850s. సో ఇది ఒక్కటి చూస్తే మనకి ఏమైపోతాయి, బెంగాల్ రిలేటెడ్ అన్నీ అయిపోతాయి అన్నమాట. సో విడో రీమ్యారేజ్ మూమెంట్ చూసేద్దామా, లెట్స్ గో ఇంటూ ఇట్. Just a minute. Yeah. So widow remarriage movement ki the main important person evaru, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. అండ్ నేను మీకు ఒక హోంవర్క్ ఇస్తాను, దట్ హోంవర్క్ ఇస్ రేపు డిస్కషన్ సెషన్లో ఈ క్వశ్చన్ అడుగుతాను. విడో రీమ్యారేజ్ మూమెంట్కి మనకి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కదా, మరి విడో రీమ్యారేజ్ అసోసియేషన్ ఫామ్ చేసింది ఎవరు? Widow remarriage movement is related to Ishwar Chandra Vidyasagar. Widow remarriage association formed చేసింది ఎవరు? Okay, this is the question for you, homework question. Tomorrow we will discuss in the discussion session first. Okay, మరి ఎవరు విడో రీమ్యారేజ్ మూమెంట్ కి రిలేటెడ్? ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. మరి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ రిలేటెడ్ థింగ్ చూసుకుందాం ఒకసారి. సో హిస్ టైమ్ పీరియడ్ ఈస్ 1820 to 1891. అండ్ హీఈస్ ఎ గ్రేట్ స్కాలర్, సోషల్ రిఫార్మర్. సో అన్ని చాలా థింగ్స్. సో మెయిన్గా విద్యాసాగర్ అంటే ఏంటి, ఓషన్ ఆఫ్ నాలెడ్జ్. సో అతనికి చాలా నాలెడ్జ్ ఉందని చెప్పేసి దాని అర్థం. సో ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. నెక్స్ట్ ఏంటి, ఎడ్యుకేషన్ రిఫార్మ్స్. సో అతని సాంస్క్రిట్ కాలేజ్, అప్పుడున్న సాంస్క్రిట్ కాలేజ్కి హీ వాస్ ప్రిన్సిపల్. ఓకే, నెక్స్ట్ బ్రేకింగ్ మోనోపోలీ అంటే ఏంటి, నార్మల్గా సాంస్క్రిట్ సబ్జెక్ట్ అనేది లేదా సాంస్క్రిట్ అనేది అప్పుడు ఓన్లీ బ్రాహ్మణ్స్ చదివేవాళ్ళు.
So he opened Sanskrit college to non-Brahmins also. Monopoly in the sense only it belonged to Brahmins అనే అనే థింగ్ ఉండేది. సో దాన్ని చేంజ్ చేసి opened Sanskrit college to non-Brahmins also, and he is the principal of that Sanskrit college. సో అర్థమైంది కదా, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ widow remarriage movement, and he opened Sanskrit college to non-Brahmins. నెక్స్ట్ వచ్చేసి వెస్టర్న్ ఎడ్యుకేషన్. సో he introduced western education in Sanskrit learning also, and Bengali language developed a new Bengali modern prose style అన్నమాట. కొంచెం మోడిఫికేషన్ చేసేసి కొత్త లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేశాడు, అంటే బెంగాలీలోనే వేరే వర్షన్. ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు ఏంటి, విడో రీమ్యారేజ్. సో విడో రీమ్యారేజ్ ఏంటి, విడో రీమ్యారేజ్ మూమెంట్. సో ఈ విడో రీమ్యారేజ్ మూమెంట్ ఇంతకుముందు ఏంటి, సతీ కోసం ఫైట్ చేస్తే సతీని అబాలిష్ చేశారు, రెగ్యులేటింగ్ యాక్ట్లో పెట్టారు అనుకున్నాం కదా. సో ఇన్ ది సేమ్ వే విడో రీమ్యారేజ్కి కూడా ఒక మేజర్ అచీవ్మెంట్ ఏంటి, Hindu Widow Remarriage Act 1856 passed. So this is the major achievement of Ishwar Chandra Vidyasagar. So not only achievement of a single person, it is the achievement of all women anamata, because they in e single reform gonna change many lives anamata. So adi etlano chuddam. Changed many lives అనుకున్నాం కదా. సో మరి అది ఎట్లా చేంజ్ అయింది, సో అప్పుడు చైల్డ్ మ్యారేజెస్ అవుతుండే. సో చైల్డ్ మ్యారేజెస్ అవుతుండే, సో హస్బెండ్స్ అనేవాళ్ళు, ఇప్పుడు హస్బెండ్ చనిపోయినప్పుడు ఆమె చిన్న ఏజ్ చిన్నగానే ఉంటుండే. సో ఒక్కసారి వీడో అవుతే వాళ్ళ లైఫ్ చాలా ఘోరంగా ఉంటుండే, మళ్ళీ మ్యారేజ్ కూడా చేసుకొని ఇవ్వకపోతుండే. సో ఈ విడో రీమ్యారేజ్ యాక్ట్ 1856 ద్వారా సో అట్లాంటి చాలా మంది లైఫ్స్ అనేవి మారినాయి. సో ఇక్కడ మీరు ఎగ్జామ్కి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, వాట్ యూ షుడ్ రిమెంబర్ ఫర్ ఎగ్జామినేషన్, ద ఇయర్ ఆఫ్ విడో రీమ్యారేజ్ యాక్ట్ and Governor General during that time. So these are the things you need to remember. సో ఒకసారి మరి చేద్దామా. విడో రీమ్యారేజ్ యాక్ట్ వచ్చేసి 1856 ఎవరు మరి, లార్డ్ క్యానింగ్. ఓకే, యాక్ట్ పాస్డ్ డ్యూరింగ్ లార్డ్ క్యానింగ్. మరి బిల్ ఎప్పుడు ఇనిషియేట్ చేశారు, డ్యూరింగ్ లార్డ్ డల్హౌసీ. సో మీకు ఒకవేళ ఎంసీక్యూస్లో ఆప్షన్స్లో లార్డ్ క్యానింగ్ లేకున్నా లార్డ్ డల్హౌసీ ఉంటే యూ కెన్ గో ఫర్ దిస్ ఆప్షన్, బికాస్ ఈ బిల్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఎవరు ఉండే, గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ ఉండే, తర్వాత ఎవరు వచ్చారు, లార్డ్ క్యానిన్ వచ్చాడు అనమాట. సో పాస్డ్ డ్యూరింగ్ లార్డ్ క్యానిన్. ఓకే, దట్స్ ఇట్. సో హిందూ విడో రీమ్యారేజ్ యాక్ట్ 1856 పర్సన్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అండ్ గవర్నర్ జనరల్స్ ఇనిషియేటెడ్ డ్యూరింగ్ లార్డ్ డల్హౌసీ and act passed during Lord Canning. ఒకసారి చెప్పండి, విడో రీమ్యారేజ్ యాక్ట్ పర్సన్ ఎవరు, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, అండ్ హీ ఫాట్ ఫర్ విడో రీమ్యారేజ్ యాక్ట్ అనుకున్నాం, అండ్ యాక్ట్ పాస్డ్ డ్యూరింగ్ 1856. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకేంటి, గవర్నర్ జనరల్ ఇనిషియేటెడ్ డ్యూరింగ్ లార్డ్ డల్హౌసీ, అండ్ నెక్స్ట్ యాక్ట్ పాస్డ్ డ్యూరింగ్ లార్డ్ క్యానింగ్. అయిపోయింది కదా, గుర్తుంటుంది కదా ఈ థింగ్స్. సో ఇది గ్రూప్ 1 అయినా గుర్తుపెట్టుకోవాలి మీరు, గ్రూప్ 2 అయినా గుర్తుపెట్టుకోవాలి, గ్రూప్ 3 అయినా గుర్తుపెట్టుకోవాలి ఈ ఫ్యాక్ట్స్. చలో నెక్స్ట్. సో ఆబ్వియస్లీ హీ అపోజ్డ్ సోషల్ ఈవిల్స్ అండ్ హీ ప్రమోటెడ్ ఉమెన్స్ ఎడ్యుకేషన్ అండ్ గర్ల్స్ స్కూల్స్. సో హీ హెల్ప్డ్ ఎస్టాబ్లిషింగ్ 35 గర్ల్స్ స్కూల్స్ అండ్ బెత్యూని స్కూల్ ఆల్సో. హీ ఈస్ ది సెక్రటరీ. సో ఒకసారి క్విక్ రివిజన్ చేసేద్దామా. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, విడో రీమ్యారేజ్, ఉమెన్స్ ఎడ్యుకేషన్ అండ్ అపోజిషన్ టు చైల్డ్ మ్యారేజ్ అండ్ పాలిగమీ. పాలిగమీ ఇన్ ది సెన్స్ ఒకరే చాలా మందిని మ్యారేజ్ చేసుకోవడం. సో హీ అపోజ్డ్ దట్ ఆల్సో. అండ్ సో సాంస్క్రిట్ కాలేజ్ రిఫార్మ్స్, ఎట్లా హీ ఓపెన్డ్ సాంస్క్రిట్ టు నాన్ బ్రాహ్మన్స్ ఆల్సో, అండ్ ఆల్సో హీ ఇంట్రడ్యూస్డ్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఇన్ సాంస్క్రిట్ కాలేజెస్, అండ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ హిందూ విడోస్ రీమ్యారేజ్ యాక్ట్. సో ఇప్పుడు ఒకసారి మనం బెంగాల్ 1ని ఫినిష్ చేసేసుకున్నాం కదా, ఒకసారి మ్యాప్లో చూద్దామా. చలో. So we are studying about social reforms in which area, Bengal. Time period వచ్చేసి mainly between 1885, before 1885, 1800s to 1885 మధ్యలో అనమాట, మెయిన్గా బిఫోర్ 1885. సో ఏమేమి చూసుకున్నాం, రాజారాం మోహన్ రాయ్కి రిలేటెడ్ బ్రహ్మ సమాజ్ చూసుకున్నాం. బ్రహ్మ సమాజ్ తర్వాత తత్వబోధిని సభ, బ్రహ్మ సమాజ్ అయిపోయింది.
తత్వబోధిని సభ చూసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకేం చూసుకున్నాం, యంగ్ బెంగాల్ మూమెంట్ చూసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇంకేం చూసుకున్నాం, వీడో రీమ్యారేజ్ యాక్ట్ చూసుకున్నాం. సో ఇవన్నీ ఈ ప్లేస్లో బెంగాల్లో జరిగినాయి. సో ఇప్పుడు మీకు గుర్తుండిపోతుంది కదా. సో యూ నీడ్ టు రిమెంబర్ సమ్ ఫ్యూ ఫ్యాక్ట్స్ ఆల్సో. అప్పుడు వచ్చిన న్యూస్ పేపర్స్ ఏంటి, జర్నల్స్ ఏంటి, వాళ్ళు రాసిన ఏంటి, సో అవన్నీ ఇయర్స్, సో ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. చలో బెంగాల్ అయిపోయింది. లెట్స్ మూవ్ టు నెక్స్ట్. ఐ థింక్ యు ఆర్ గెటింగ్ పర్ఫెక్ట్ అనుకుంటున్నాను. సో ఆత్మీయ సభ, బ్రహ్మ సమాజ్, తత్వబోధిని సభ, యంగ్ బెంగాల్ మూమెంట్, వీడో రీమ్యారేజ్ యాక్ట్, వీడో రీమ్యారేజ్ మూమెంట్. అండ్ హూ ఫార్మ్డ్ వీడో రీమ్యారేజ్ అసోసియేషన్. ఈజ్ ఇట్ కరెక్ట్? హోంవర్క్ ఏమి ఇచ్చాను నేను మీకు? Just a minute. So what homework I have given? Just yeah, I have given about, I think, that only. Yes, I have given that only. Yeah, chalo. Now let's see next. స్టూడెంట్స్ లిటరరీ అండ్ సైంటిఫిక్ సొసైటీ. ఇప్పుడైతే వచ్చేద్దాం వెస్ట్రన్ సైడ్ వచ్చేద్దాం. సో వెస్ట్రన్ సైడ్ అంటే ఏంటి? యా లెట్స్. సో ఇది మనకి ఇది ఇండియా అనుకోండి, ఇక్కడ బెంగాల్ రిలేటెడ్ థింగ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ వెస్ట్రన్ సైడ్ ఏం జరుగుతున్నాయో విల్ సీ ఇట్. ఓకే, స్టూడెంట్స్ లిటరరీ అండ్ సైంటిఫిక్ సొసైటీ 1848. సో మరి ఈ స్టూడెంట్స్ లిటరరీ అండ్ సైంటిఫిక్ సొసైటీ ఎక్కడ ఫామ్ అయింది? బాంబేలో ఫామ్ అయింది. ఏ ఇయర్? 1848లో స్టార్ట్ అయింది. సో ఎప్లిస్టోన్ ఇన్స్టిట్యూషన్లో స్టార్ట్ అయింది. అండ్ ఫౌండర్స్ ఎవరు? దాదాబాయి నౌరోజీ. అండ్ దాదాబాయి నౌరోజీ రాసినది ఏంటి? అది క్వశ్చన్ ఫర్ యూ ఓన్లీ. నెక్స్ట్ నౌరోజీ ఫౌర్తుంజీ అండ్ బౌదాజీ లాడ్ అండ్ దాదోబా పాండురంగ్. సో వీళ్ళందరూ కలిసి ఏం చేశారు? స్టూడెంట్స్ లిటరరీ అండ్ సైంటిఫిక్ సొసైటీ స్టార్ట్ చేశారు. ఇయర్ వచ్చేసి 1848. 1848లో స్టూడెంట్ లిటరరీ అండ్ సైంటిఫిక్ సొసైటీ ఫార్మ్డ్ ఇన్ బాంబే. ఇప్పుడు వెస్ట్రన్ సైడ్. సో మీకు ఈ ప్లేసెస్ అన్ని వెస్ట్రన్ సైడ్ అని గుర్తుపెట్టుకున్నాను అనుకోండి, ఈజీగా ఆప్షన్స్లో ఎలిమినేట్ చేసుకోవచ్చు. సో బెంగాల్ అవి ఇవి వస్తే కాదు, స్టూడెంట్స్ లిటరరీ అండ్ సైంటిఫిక్ సొసైటీ ఇమాజిన్ చేసుకోవాలి అప్పుడు. సో స్టూడెంట్స్ లిటరరీ అండ్ సైంటిఫిక్ సొసైటీ వెస్ట్ సైడ్. సో వెస్ట్ సైడ్లో సపోజ్ ఆప్షన్స్లో బెంగాల్, సౌత్ ఇండియాలో ఒక స్టేట్, నార్త్ ఇండియాలో ఒక స్టేట్, వెస్ట్ ఇండియాలో ఒక స్టేట్ వచ్చి ఇచ్చిల్లు అనుకుందాం. సో ఆబ్వియస్లీ బాంబే ఉంటుంది. సో మిగతా ఇమాజిన్ చేసేసుకొని ఎలిమినేట్ చేసుకున్నాను అనుకోండి, మిగిలింది ఏంటి? బాంబే. సో ఎటు వెస్ట్రన్ సైడ్. ఇయర్ వచ్చేసి 1848. సో పర్సన్స్ ఎవరు? దాదాబాయి నౌరోజీ, ఫౌర్తుంజీ, బౌదాజీ లాడ్ అండ్ దాడోబా పాండురంగ్. ఓకే, సో దీస్ ఆర్ ది పర్సన్స్. సో మెయిన్లీ దీస్ ఆర్ ది పార్సీస్ అనమాట. సో వీళ్ళు పార్సీస్. అండ్ తర్వాత ఏంటి? పార్సీ మూమెంట్ కూడా స్టార్ట్ చేస్తారు. సో అదేంటో మళ్ళీ చూద్దాం. నెక్స్ట్ వీళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి? మెయిన్గా ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయాలి, సైంటిఫిక్ నాలెడ్జ్ని ప్రమోట్ చేయాలి, సోషల్ రిఫార్మ్స్. సో వీళ్ళ ఆబ్జెక్టివ్స్ ఇవి. నెక్స్ట్ ఏంటి? స్పెషల్ ఫోకస్. మెయిన్గా స్పెషల్ ఫోకస్ ఏంటి? ఎడ్యుకేషన్ని ఇండియన్ లాంగ్వేజెస్లలో ఇప్పించాలి అని చెప్పేసి దేర్ స్పెషల్ ఫోకస్. నెక్స్ట్ ఏంటి? దిస్ ఇస్ ది ఎంసీక్యూ పాయింట్. అసలు మనం ఏం చదువుతున్నాం? ఇండియన్ నేషనల్ మూమెంట్. ఇండియన్ నేషనల్ మూమెంట్లో ఏం చదువుతున్నాం? ఫస్ట్ ఫేజ్లో ఏం చదువుతున్నాం? సోషో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్. సో ఇప్పుడు ఇదేంటి? ఎడ్యుకేషన్కి రిలేటెడ్ మూమెంట్. ఏ మూమెంట్ అది? స్టూడెంట్స్ లిటరరీ అండ్ సైంటిఫిక్ సొసైటీ. ఇయర్ వచ్చేసి ఏంటి? 1848. ఎక్కడ ఫామ్ అయింది? బాంబేలో. ఎవరు ఫామ్ చేశారు? 4 పర్సన్స్. వాళ్ళెవరు? పార్సీస్ మెయిన్గా. అండ్ వాళ్ళేంటి? ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేశారు. సో ఈ బ్రాంచ్ స్టూడెంట్స్ లిటరరీ అండ్ సైంటిఫిక్ సొసైటీ 2 బ్రాంచెస్గా డివైడ్ అయింది. ఎప్పుడు? అదే 1848లో. సో ఒకటి వచ్చేసి గుజరాతీ బ్రాంచ్, ఇంకొకటి వచ్చేసి మరాఠీ బ్రాంచ్. సో గుజరాతీ బ్రాంచ్ నేమ్ వచ్చేసి జ్ఞాన్ ప్రసారక్ మండలి. గుజరాత్ బ్రాంచ్ ఏమో జ్ఞానాన్ని ప్రసారిస్తుందంట. సో నెక్స్ట్ మరాఠీ బ్రాంచ్, అంటే గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా,
సో మరాఠీ బ్రాంచ్ ఏంటి? సభ. ఇదేమో మండలి, ఇదేమో జ్ఞాన ప్రసారక్ సభ. ఉపయుక్త జ్ఞాన ప్రసారక్ సభ మరాఠీ బ్రాంచ్. సో గుజరాత్ ఏంటి? మండలి. మరాఠీ ఏంటి? సభ. ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్లో బ్రాంచ్ ఏంటిది అని వచ్చింది. సో వాట్ ఈస్ ది గుజరాతీ బ్రాంచ్ ఆఫ్ స్టూడెంట్స్ లిటరరీ అండ్ సైంటిఫిక్ సొసైటీ వచ్చింది. సో ఇప్పుడు మీరు చూసుకున్నారు కాబట్టి ఇన్ కేస్ ఇఫ్ దిస్ క్వశ్చన్ కమ్స్ యూ కెన్ ఈజీలీ ఆన్సర్. సో గుజరాతీ బ్రాంచ్ ఏంటి? జ్ఞాన ప్రసారక్ మండలి. మరాఠీ బ్రాంచ్ వచ్చేసి ఉపయుక్త జ్ఞాన ప్రసారక్ సభ. నెక్స్ట్ ఉమెన్స్ ఎడ్యుకేషన్. So established some of the earliest girls schools. Next, so these are the common things. The only thing you need to remember in Students Literary and Scientific Society, established in 1848 and it belongs to western side, so Bombay lo. And next వచ్చేసి దాదాబాయ్ నెరోజీ and his fellow fellow friends తోటి కలిసి ఇది ఫౌండ్ చేశారు, స్టార్ట్ చేశారు. అండ్ తర్వాత ఏంటి, అదే 1848లో 2 బ్రాంచెస్గా డివైడ్ అయిపోయింది. ఆ 2 బ్రాంచెస్ ఏంటి? గుజరాతీ బ్రాంచ్ అండ్ మరాఠీ బ్రాంచ్. గుజరాతీ బ్రాంచ్ ఏమో మండలి, మరాఠీ బ్రాంచ్ ఏమో సభ. 2 జ్ఞాన ప్రసారకే. మరాఠీ బ్రాంచ్లో ఉపయుక్త జ్ఞాన ప్రసారక్ సభ. ఫినిష్డ్. నెక్స్ట్, సో ఇప్పుడు ఒక స్టోరీ. సో దాదాబాయ్ నెరోజీ ఏమనుకున్నారు? హీస్ థింకింగ్ అనమాట, అరే ఇంత మంచిగా మనం ఎడ్యుకేషన్ సైడ్ రిఫార్మ్స్ చేస్తున్నాం, అది మంచిగా అందరూ దే ఆర్ ఎంజాయింగ్ ఇట్ అండ్ దే ఆర్ చేంజింగ్ ఆల్సో. సో ఇదే మనం రిలీజియస్ రిఫార్మ్స్కి చేంజ్ చేస్తే ఎంత బాగుంటుంది, చేంజ్ ఇన్ ది సెన్స్ అక్కడ కూడా ఇంకొకటి పెడితే ఎంత బాగుంటుంది, సో అక్కడ కూడా మనం చేంజెస్ తీసుకొస్తే ఎంత బాగుంటుంది. సో వీళ్ళందరూ పార్సీస్ అనుకున్నాం కదా, సో దే ఆర్ థింకింగ్ అనమాట వీ షుడ్ స్టార్ట్ రిలీజియస్ రిఫార్మ్స్ అమంగ్ పార్సీస్ ఆల్సో అని అనుకుంటున్నారు. సో వాళ్ళు ఏం చేశారు? హీ డిస్కస్డ్ ఇట్ విత్ హూమ్? నరోజీ ఫార్తుంజీ, కేఆర్ కామా అండ్ ఎస్ఎస్ బెంగాలీ. సో ఆల్ సైడ్ ఓకే, డన్, దట్ సూపర్. సో వీళ్ళందరూ చెప్పేశారు. సో మీ తర్వాత ఏమైంది? అలాంగ్ విత్ దిస్ దే హ్యావ్ ఫార్మ్డ్ పార్సీస్ ఆల్సో, రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ ఆల్సో. సో దాని పేరేంటి? రెహ్నుమాయ్ మస్తే హాసన్ సభ 1851. సో 1948లోనేమో స్టూడెంట్స్ది ఫామ్ చేశారు. అది మంచిగా అనిపించి రిలీజియస్లో కూడా రిఫార్మ్స్ తీసుకురావాలి అని చెప్పేసి 1951లో ఏం చేశారు? పార్సీస్కి రిలేటెడ్ రెహ్నుమాయ్ మస్తే హాసన్ సభ ఎస్టాబ్లిష్ చేశారు. ఐ థింక్ యు ఆర్ పర్ఫెక్ట్. సో ఎవరెవరు మరి? దాదాబాయ్ నెరోజీ, నెరోజీ ఫుర్దుంజీ, కేఆర్ కామా అండ్ ఎస్ఎస్ బెంగాలీ. నెక్స్ట్, రెహ్నుమాయ్ మస్తే హాసన్ సభ. సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి చూద్దాం. సో ఫౌండెడ్ ఇన్ విచ్ 1851 అండ్ ప్లేస్ వచ్చేసి ముంబై. పార్సీస్, ఆబ్వియస్లీ ఇట్ ఈస్ పార్సీస్ రిఫార్మిస్ట్ కాబట్టి కమ్యూనిటీ బిలాంగ్ టు పార్సీస్. అండ్ లీడర్స్ ఇంతకు ముందే చూసాం కదా, దాదాబాయ్ నెరోజీ, నెరోజీ ఫర్తుంజీ, కేఆర్ కామా, ఎస్ఎస్ బెంగాలీ. అండ్ మీనింగ్ వచ్చేసి రిలీజియస్ రిఫార్మ్ అసోసియేషన్. నెక్స్ట్ ఎయిమ్ వచ్చేసి టు ప్యూరిఫై అండ్ మోడర్నైజ్ జొరాస్ట్రియనిజం. సో పార్సీస్కి రిలేటెడ్ వాళ్ళది అదే కదా, జొరాస్ట్రియన్స్. సో దాన్ని మోడర్నైజ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళ ఎయిమ్. సో మెయిన్గా ఇంకా దిస్ ఇస్ ఇట్లా మీకు ఎక్కడైనా న్యూస్ పేపర్స్ కనిపిస్తే యూ రైట్ ఇట్ వన్ ప్లేస్ అనమాట. అప్పుడున్న న్యూస్ పేపర్స్, జర్నల్స్ అని చెప్పేసి రివిజన్స్ చేసుకోవడానికి మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఎస్, సో న్యూస్ పేపర్ ఏంటి? రాష్ట్ర గోఫ్తర్. సో ట్రూత్ టెల్లర్ అనమాట దాని మీనింగ్. సో ఇది కూడా 1851లోనే స్టార్ట్ చేశారు. సో దాని ఎడిటర్ ఎవరు? దాదాబాయ్ నెరోజీ. సో మీకు ఎంసీక్యూ ఇట్లా కూడా రావచ్చు, ద న్యూస్ పేపర్ బిలాంగ్ టు దాదాబాయ్ నెరోజీ ఆర్ దాదాబాయ్ నెరోజీ ఈజ్ ఎడిటర్ ఆఫ్ విచ్ న్యూస్ పేపర్ అని చెప్పేసి. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకుంటే ఇన్ కేస్ ఇఫ్ దిస్ ఈస్ ఇన్ ఆప్షన్స్ యూ కెన్ గెట్ 1 మార్క్ అనమాట. సో రాస్త్ గోఫ్తర్, దట్ ఈస్ ద మీనింగ్ ఏంటి? ట్రూత్ టెల్లర్. సో ఐ థింక్ యు ఆర్ పర్ఫెక్ట్ విత్ దిస్. సో మెయిన్గా పార్సీస్లో ఉన్న బ్యాక్వర్డ్ థింకింగ్ ఏమన్నా ఉంటే దాన్ని మార్చి దే వాంట్ టు మోడర్నైజ్ జొరాస్ట్రియనిజం అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. సో దీస్ ఆర్ ది థింగ్స్. ఐ థింక్ యు ఆర్ పర్ఫెక్ట్ విత్ దిస్. సో ఒకసారి చూద్దాం. ఒక్కసారి ఎక్కడ మనకి
widow remarriage movement, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అయిపోయింది. వెస్ట్రన్ ఇండియాలో స్టూడెంట్స్ లిటరరీ అండ్ సైంటిఫిక్ సొసైటీ, దాదాబాయి నరోజీ అండ్ అసోసియేట్స్ అనుకున్నాం కదా, 1848. మ్యామ్ మరి ఇవి ఏం చెప్పకుండా డైరెక్ట్ అట్ వెళ్ళిపోయారంటే దీనికి అది కనెక్షన్ ఉంది కాబట్టి ఐ వెంట్ టు రిలీజియస్ మూమెంట్. పార్సీస్, సో ఏంటిది అది, రేణుమాయ్ మజ్దె-హాసన్ సభ, సో దట్ ఈస్ రిలేటెడ్ టు పార్సీస్ అప్లిఫ్ట్మెంట్ అనమాట. ఇయర్ వచ్చేసి 1851. సో దీస్ ఆర్ ది ఫౌండర్స్. సో ఇక్కడ కేఆర్ కామా కూడా రాసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఏంటి మరి, పరహంస మండలి, లోకహితవాది మూమెంట్ చూసుకుంటే మనకి ఫినిష్ అయిపోతాయి. సో ఎంత ఈజీగా ఫినిష్ చేశారు చూసారా, మీరే ఫినిష్ చేశారు. సో 1885 లోపల ఉన్న సోషియో రిలీజియస్ మూమెంట్స్ అన్ని ఫినిష్ చేశారు, ద మెయిన్ థింగ్స్. ఓకే, సో ఈ రెండు కంప్లీట్ చేసేద్దాం, పరహంస మండలి అండ్ లోకహితవాది మూమెంట్. లెట్స్ సీ. Yes. So it founded in 1849. Paramahamsa Mandali founded in which year? 1849. And place వచ్చేసి మహారాష్ట్ర. సో ఆబ్వియస్లీ వెస్టర్న్ కాబట్టి ద మెయిన్ సెంటర్ ఏంటి, బాంబేనే కదా. సో ఎస్, 1849 పరమహంస మండలి అండ్ బాంబే. నెక్స్ట్ ఫౌండర్ వచ్చేసి దాడోబా పాండురంగ్. Just give me a second. So పరమహంస మండలి 1849, బాంబే, ఫౌండర్ వచ్చేసి దాడోబా పాండురంగ్. సో నెక్స్ట్ ఇంకా అదర్ లీడర్స్ కూడా ఉన్నారు. సో మెహతాజీ, దుర్గారామ్ అండ్ అదర్స్. సో ద మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ ఆఫ్ పరమహంస మండలి ఎవరు, దాడోబా పాండురంగ్. అయిపోయింది. సో మరి దీని నేచర్ ఏంటి, సోషియో రిలీజియస్ రిఫార్మ్ సొసైటీ అనమాట. అంటే ఆ టైంలో ఉన్న సోషల్ ఈవిల్స్, రిలీజియస్ థింగ్స్లో చేంజెస్ తీసుకురావడానికి దిస్ హ్యాస్ ఫార్మ్డ్. నెక్స్ట్ మెయిన్ ఏం వచ్చేసి రిఫార్మ్ హిందూ రిలీజియన్ సొసైటీ, మెయిన్గా హిందూ రిలీజియన్ అండ్ సొసైటీని రిఫార్మ్ చేద్దామని చెప్పేసి. సో బిలీఫ్ వచ్చేసి మోనోథిజం. మోస్ట్లీ వాళ్ళ చాలా మంది బిలీఫ్స్ ఏంటి, మోనోథిజమే కదా. సో మీకు 1885 బిఫోర్వి కన్ఫ్యూజన్ ఉండవు. మోస్ట్లీ దే ఆర్ ప్రేయింగ్ ఆర్ దే ఆర్ దేర్ కాన్సెప్ట్ ఈస్ మోనోథిజం అంతే. సో కోర్ ప్రిన్సిపల్స్ వచ్చేసి రేషనాలిటీ, ఫ్రీడమ్ ఆఫ్ థాట్, మోరల్ కండక్ట్ అందరివి అంతే ఉన్నాయి. అండ్ వీళ్ళేంటి, ద మెయిన్ థింగ్ ఏంటి, ఈ పరమహంస మండలి వాళ్ళు ద యూనిక్ ప్రాక్టీస్ ఏంటంటే, ఐ మీన్ అప్పట్లో ఏంటి లోవర్ కాస్ట్ అప్పర్ కాస్ట్ ఫుడ్ మిక్సింగ్ అట్లా ఏమి ఉండకపోతుండే కదా. సో వీళ్ళు ఏం చేశారు, కాస్ట్ బారియర్స్ని తీసేయడానికి లోవర్ కాస్ట్ వాళ్ళు కుక్ చేసిన ఫుడ్ని వాళ్ళు తినేవాళ్ళు అనమాట. సో అట్లేంటి చూసే వాళ్ళకి కూడా ఇంటి అంటే ఐ మీన్ ఇది పెద్ద థింగ్ ఏం కాదు, అందరూ ఒకటే అన్న కాన్సెప్ట్ రావడానికి దే ప్రాక్టీస్డ్ దిస్. సో మనం దేని గురించి అవుతున్నాం, పరమహంస మండలి. సో పరమహంస మండలి ఎక్కడ ఫామ్ అయింది, బాంబేలో. అంటే ఎక్కడ, వెస్టర్న్ ఇండియాలో. ఇయర్ వచ్చేసి ఏంటి, 1849. సో ఫౌండర్ ఎవరు, దాడోబా పాండురంగ్. సో నెక్స్ట్ ఏంటి మరి, దే ప్రాక్టీస్డ్ లైక్ రేషనాలిటీ, ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అవన్నీ. వాళ్ళు మెయిన్గా దేంట్లో చేంజెస్ తీసుకొద్దాం అనుకున్నారు, హిందూ రిలీజియన్లో చేంజెస్ తీసుకొని వద్దాం అనుకున్నారు. అండ్ వాళ్ళు ఏంటి, మోనోథిజంని ఐ మీన్ లైక్ వన్ గాడే ఉన్నాడని చెప్పేసి దే ఆర్ బిలీవింగ్. అండ్ క్యాస్ట్ సిస్టమ్ అండ్ సోషల్ డిస్క్రిమినేషన్ని అపోజ్ చేసిళ్ళు. మెయిన్గా ద యూనిక్ ప్రాక్టీస్ ఫాలోడ్ బై దెమ్ ఏంటి, లోవర్ కాస్ట్ పీపుల్ వండిన ఫుడ్ని వాళ్ళు తినేవాళ్ళు, సో దట్ దే కెన్ బ్రింగ్ సమ్ చేంజెస్ అని చెప్పేసి. సో దే సపోర్టెడ్ విడో రీమ్యారేజ్, ఆబ్వియస్లీ ఉమెన్స్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మానవ ధర్మ సభ. నెక్స్ట్ బ్రాంచెస్ వచ్చేసి ఒక బాంబేలోనే కాకుండా పూనా, సతారా అండ్ అదర్ టౌన్స్ ఆఫ్ మహారాష్ట్రలో కూడా దే హ్యావ్ ఎస్టాబ్లిష్డ్. ఐ థింక్ ఇట్స్ పర్ఫెక్ట్. సో ఒకసారి చూడండి, మీకు నార్మల్గా మనకి ఇప్పుడున్న జనరేషన్కి ఉమెన్స్ ఎడ్యుకేషన్, విడో రీమ్యారేజ్, సో ఇవి వినడానికి చాలా సింపుల్ అనిపిస్తాయి. సో మనం ఇంత సింపుల్ స్టేజ్కి రావడానికి ఎంతమంది కష్టపడ్డారు, ఎంత ఫైటింగ్స్ చేశారు, ఎన్ని చేంజెస్ తీసుకురావడానికి. అంటే ఐ మీన్ అంటే పీపుల్లో చేంజ్ తీసుకురావడం అనేది ఈజీ కాదు, అర్థమైందా. సో ఆ చేంజ్ తీసుకురావడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారు. సో దట్స్ వై, దట్ ఈస్ ది రీజన్ వీఆర్ స్టిల్ స్టడీయింగ్ అబౌట్ దెమ్.
వీఆర్ స్టిల్ అంటే ఎగ్జామ్స్లో ఈ సిలబస్ ఇంక్లూడ్ చేయడం అనేది మీకు అనిపించచ్చు, ఇప్పుడు హిస్టరీ చదువుకొని ఏం చేస్తాం, ఇప్పుడు ఎగ్జామ్లో అంటే అసలు ఇంక్లూడ్ చేయడం ఎందుకు హిస్టరీ అని మీకు అనిపించవచ్చు. ఇప్పుడు నేను ఇంత మంచిగా నేను ఒక లైక్ గర్ల్ అనుకుందాం, ఇంత మంచిగా ఇంత ఫ్రీడమ్గా క్లాస్ చెప్పడం కానీ లైక్ ఒక ఎంపవర్మెంట్ థింక్ చేయడానికి నాకు ఇప్పుడు ఈజీ ఏమో. బట్ ఇదే నేను 1849లో ఉంటే ఈవెన్ ఐ కుడెంట్ ఏబుల్ టు స్టడీ, లైక్ గో టు స్కూల్. సో నాకు ఆ బేసిక్ థింగ్స్ కూడా ఉండేవి కాదు కదా. సో మనం ఒక సొసైటీ ఇంత ఎవాల్వ్ కావాలంటే దాని బ్యాక్గ్రౌండ్, దాని వెనకాల ఇంత గ్రేట్ పీపుల్ ఉన్నారని దాని అర్థం. సో యూ షుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్ అండ్ కొంచెం ఇంట్రెస్ట్గా చదివితే ఇట్ విల్ బి మోర్ ఏంటంటే ఇంకా మంచిగా మనకి గుర్తుండిపోతాయి థింగ్స్ అన్ని. ఓకే, అంటే ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ సమ్ ఇంట్రెస్ట్ అండ్ ఇంపార్టెన్స్ టు దీస్ టాపిక్స్. ఏదో గుర్తుపెట్టుకోవాలి, ఏదో ఇయర్స్ చదువుకోవాలి, ఏదో బట్టి పట్టాలి, ఏదో ఎగ్జామ్లో రాయాలి అని కాకుండా ఒక కాన్సెప్ట్ వైజ్గా నేర్చుకుంటే ఈజీగా మీకు గుర్తుండిపోతాయి. సో ఇప్పుడు ఇయర్స్ గుర్తుపెట్టుకుంటాం కానీ దీని బ్యాక్గ్రౌండ్ థింగ్ మనకి దాని డెప్త్ మనకు తెలవాలి కదా. సో దట్ ఈస్ ది థింగ్. సో వెళ్ళిపోదామా కాన్సెప్ట్కి. చలో, సో లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ ఏంటి వెస్ట్రన్ ఇండియాలో, లైక్ మనకి 1885 ముందు లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ ఏంటి, గోపాలహరి దేశ్ముఖ్ లోకహితవాది. ఓకే, దీనికి రిలేటెడ్ థింగ్ చూసుకుందాం. సో లోకహితవాది అంటే ఏంటి, వన్ హూ వర్క్స్ ఫర్ ది పబ్లిక్ వెల్ఫేర్. సో జనాల కోసం వర్క్ చేసే వాళ్ళని ఏమంటారు, లోకహితవాది. సో అతని రియల్ పేరేంటి, గోపాలహరి దేశ్ముఖ్. సో ఇతని మూమెంట్ పేరేంటి, లోకహితవాది మూమెంట్. సో ఈ మూమెంట్ టైం పీరియడ్ ఎప్పుడు 1848 to 1850s మధ్యలో. సో దీని ఆబ్జెక్టివ్స్ ఏంటియో చూద్దాం. సో రిఫార్మ్ ఇండియన్ సొసైటీ ఆన్ రేషనల్, మోడర్న్ అండ్ సెక్యులర్ ప్రిన్సిపల్స్. సో ఇతని ఆలోచనలు కూడా ఇవే. నెక్స్ట్ ఏంటి, హీ అపోజ్డ్ వాట్, హిందూ ఆర్థడాక్సీ, క్యాస్ట్ సిస్టమ్ అండ్ సోషల్ సేమ్ ఇతని ప్రిన్సిపల్స్ కూడా ఇవే. సో హీ సపోర్టెడ్ సోషల్ ఈక్వాలిటీ అండ్ రిలీజియస్ ఈక్వాలిటీ. అండ్ అతను ఏం చెప్పాడంటే, ఇఫ్ రిలీజన్ డస్ నాట్ శాంక్షన్ సోషల్ రిఫార్మ్ దెన్ చేంజ్ ది రిలీజన్ అంటే అని చెప్పిండు. నువ్వు ఉన్న రిలీజన్లో నీకు కావాల్సిన రైట్స్ దొరకకపోతే నువ్వు రిలీజన్ చేంజ్ చేసుకో అని చెప్పేసి హీ గివెన్ ది స్టేట్మెంట్ అనమాట. నెక్స్ట్ ఇతను స్టార్ట్ చేసిన వీక్లీ ఏంటి, హితేచు. సో హీ స్టార్టెడ్ హితేచు అనమాట. నెక్స్ట్ అసోసియేటెడ్ జర్నల్స్. సో జ్ఞాన్ ప్రకాష్, హిందూ ప్రకాష్, లోకహితవాది. సింపుల్గా మీకు ఎంసీక్యూ వస్తుంది, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ది జర్నల్ ఆర్ న్యూస్ పేపర్ ఆఫ్ గోపాలహరి దేశ్ముఖ్ అని చెప్పేసి ఆప్షన్లో జ్ఞాన్ ప్రకాష్, హిందూ ప్రకాష్, లోకహితవాది, తత్వబోధిని పత్రిక అని వస్తుంది. అప్పుడు మీకు యు ఆర్ అ గుడ్ స్టూడెంట్ హూ లిసన్స్ ది క్లాస్ కాబట్టి మీకు తెలిసిపోతుంది. తత్వబోధిని పత్రిక ఈజ్ నాట్ అ పత్రిక ఆఫ్ గోపాలహరి దేశ్ముఖ్ అని చెప్పేసి తెలిసిపోయి యూ విల్ కీప్ ఇట్ ది ఆప్షన్ అనమాట. సో మరి దిస్ ఇస్ ది వే ఆఫ్ స్టడీయింగ్. ఓకే, చలో ఫినిష్డ్. నౌ లెట్స్ గో టు రిలీజియస్ మూమెంట్స్. సో మీ ఎక్స్ప్రెషన్ చెప్పాలా ఇప్పుడు, ఇంకా ఉన్నాయా మేడం, ఇంకా చదువుకోవాలా, క్లాస్ ఇంకా ఓడవలేదా ఏంటి మేడం? సో ఇన్ని థాట్స్ వస్తూ ఉంటాయి కదా, కొంచెంసేపు పాజ్ తీసుకోండి, కంటిన్యూ చేసేయండి. నేను కంటిన్యూ చేసి అప్లోడ్ చేస్తాను, మీరు ఒక 5-10 minutes పాజ్ చేసుకొని అవన్నీ నేర్చుకొని రిలీజియస్ మూమెంట్స్ చదివితే చదవండి. ఓకే, బట్ యూ షుడ్ కంప్లీట్ ఎవ్రీథింగ్. చలో లెట్స్ గెట్ ఇన్ టు ది రిలీజియస్ మూమెంట్స్. అసలు ఫస్ట్ ఏమేమి కంప్లీట్ చేసాం చూద్దామా. సో వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ జస్ట్ ఎ మినిట్. సో బెంగాల్ అండ్ వెస్ట్రన్ ఇండియా. సో బెంగాల్ అండ్ వెస్ట్రన్ ఇండియా అవి కంప్లీట్ చేసాం. వెస్ట్రన్ ఇండియా అవి ఇంకా 2 ఉన్నాయి, కాకపోతే అవి ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేయట్లేదు. సో యా 1873 కదా, సో నేను చూసుకోలేదు. సో I'll cover this also in tomorrow's class. Okay, no, don't worry. So I haven't seen this. ఓకే, నెక్స్ట్ సో ఈ 2 టుమారోస్ క్లాస్లో కవర్ చేసేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు మనం కవర్ చేయాల్సింది ఏంటి, ఈ రిలీజియస్, ఆబ్వియస్లీ మన రిలీజియస్ మూమెంట్స్లో ఇది అయిపోయింది. సో రెహనుమాయ్ మస్తే హాసన్ సభ 1851లో స్టార్ట్ అయింది. అండ్
నెక్స్ట్ ఏంటి మనకి ఇవి 3 ఉన్నాయి. సో ఈ 3 ఫినిష్ చేసేసుకుంటే మనకి ముస్లిం కమ్యూనిటీ రిలీజియస్ మూమెంట్స్ అయిపోతుంది. సో రేపటి క్లాస్లో ఏం చెప్పేస్తాను, సో ఇది ఉన్నాయి 1873. సో ఇది ఒకటి చెప్పేస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏముంది మనకి ఇక్కడ, హ్యావ్ మిస్డ్ దిస్ థింగ్ కదా. సో జ్యోతిరావు పులేది ఐల్ సే దిస్ ఆల్సో ఇన్ టుమారోస్ క్లాస్. Along with it, in tomorrow's class we'll see economic related things also, and as well as 1875 revolt also, and also political associations and some acts uses. We will wind off what 1857 to 1885 first phase. సో ఐ థింక్ యు ఆర్ పర్ఫెక్ట్. సో ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీలో మనకి కొన్ని మూమెంట్స్ ఉన్నాయి అనుకున్నాం కదా, సో అవి చూసేద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటి, వహాబీ మూమెంట్. సెకండ్ వన్ ఏంటి, అలీగఢ్ మూమెంట్. సో థర్డ్ మూమెంట్ ఏంటి, దియోబంద్ మూమెంట్. అండ్ ఇది ఇయర్ జస్ట్ అంటే ఐ మీన్ ఒక ఇయర్ ఉంది, కాకపోతే ఇవి తీసేయండి బికాస్ మూమెంట్స్ ఒక ఇయర్లో అయిపోయేవి కాదు. సో త్రూ అవుట్ వెళ్తాయి కాబట్టి ఐ విల్ అప్డేట్ దిస్ అండ్ విల్ సీ దేర్. ఓకే, చలో లెట్స్ సీ moments. I hope you are engaged without boring. సో క్లాస్ బోరింగ్గా లేదు అని నేను అనుకుంటున్నాను. రేపు డిస్కషన్ క్లాస్లో అందరూ జాయిన్ అయితే we will discuss nicely. సో ఎస్, వహాబీ మూమెంట్. వహాబీ మూమెంట్ అంటే క్వశ్చన్ మార్క్ రావాలి కదా మనకి. అసలు ఫస్ట్ వహాబీ మూమెంట్ అంటే ఏంటి, ఆ నేమ్ ఎలా వచ్చింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, సో ఇన్ని డౌట్స్ రావాలి కదా. చలో చూసేద్దాం. ఫస్ట్ ఇది మన ఇండియాలో స్టార్ట్ అయిన మూమెంట్ కాదు. ఎక్కడ స్టార్ట్ అయింది మరి, ఎంటైర్ వరల్డ్లో. ఎంటైర్ వరల్డ్లో ఎప్పుడు స్టార్ట్ అయింది, 18th centuryలో. మరి ఫౌండర్ ఎవరు, ద మెయిన్ పర్సన్ ఎవరు, మొహమ్మద్ ఇబన్ అబ్దుల్ వహాబ్. ఓకే, సో ప్లేస్ వచ్చేసి నాజర్ రీజన్ ఆఫ్ అరేబియా. సో ప్రజెంట్ సౌదీ అరేబియా. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఫౌండర్ అరౌండ్ ది వరల్డ్లో, అండ్ ఎక్కడ స్టార్ట్ అయింది, అరేబియాలో స్టార్ట్ అయింది. సో ఇది ఇంపార్టెంట్, ఎగ్జామ్కి గుర్తుపెట్టుకోండి బికాస్ ఎలిమినేషన్లో యూజ్ అవుతుంది. నెక్స్ట్, సో మరి వహాబీ మూమెంట్ కదా, వహాబీ అనే పేరు ఎందుకు వచ్చింది, బికాస్ ఐ మీన్ లైక్ ద మెయిన్ లీడర్ ఫౌండర్ పేర్లో నుంచి మూమెంట్ని తీసుకున్నాం. సో ఇక్కడ ఉంది కదా, సో ఈ మూమెంట్ వహాబీ మూమెంట్ అని అందుకొచ్చింది. ద మూమెంట్ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ ఇట్స్ ఫౌండర్ మొహమ్మద్ ఇబాన్ అబ్దుల్ వహాబ్. ఓకే, చలో నెక్స్ట్. సో కోర్ ప్రిన్సిపల్స్ చూద్దాం. సో మరి ఈ మూమెంట్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, సో చూడండి ఇక్కడ కూడా మోనోథిజమే. ఇప్పటిదాకా మనం చదువుకున్న దాంట్లో మోనోథిజమే, ఇక్కడ కూడా మోనోథిజమే. సో బిలీఫ్ ఇన్ స్ట్రిక్ట్ మోనోథిజం. సో దాన్ని ఏమంటారు, వాహిద్. ఓకే, తౌహీద్. ఓకే, నెక్స్ట్ రిజెక్షన్ ఆఫ్ ఐడల్ వర్షిప్ అండ్ సెయింట్ వర్షిప్. నెక్స్ట్ అపోజిషన్ టు సూపర్స్టిషియస్ అండ్ రిలీజియస్ ఇన్నోవేషన్స్ అన్నమాట, బిదా. సో ఫస్ట్ థింగ్, ఒక్క నిమిషం, ఫస్ట్ కోర్ ప్రిన్సిపల్స్ ఏంటి, ఫస్ట్ అసలు మనం ఏం చదువుతున్నాం, వహాబీ మూమెంట్ చదువుతున్నాం. వహాబీ మూమెంట్ ఇండియాలో స్టార్ట్ అయిందా, కాదు. ఎక్కడ స్టార్ట్ అయింది, వరల్డ్ ఓవరాల్ ఎంటైర్ వరల్డ్లో స్టార్ట్ అయింది. మెయిన్ ప్లేస్ ఎక్కడ, అరేబియాలో. అరేబియాలో ఎవరు, ద మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ నేమ్ ఏంటి మరి, అబ్దుల్ వహాబ్, మొహమ్మద్ ఇబాన్ అబ్దుల్ వహాబ్. సో అతని పేరు మీద మూమెంట్ వచ్చేసింది. సో అక్కడి వరకు ఓకే. మరి వాళ్ళ ప్రిన్సిపల్స్ ఏంటి, దే ఫాలో స్ట్రిక్ట్ మోనోథిజం. అండ్ ఇంకొకటి ఏంటి, ఐ మీన్ లైక్ సూపర్స్టిషియస్. అండ్ ఇప్పుడు రిలీజియస్ ఇన్నోవేషన్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు వాళ్ళ రిలీజియన్ ఉంది, వాళ్ళ రిలీజియన్లో కోర్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, అంటే ఒరిజినాలిటీ ఉంటుంది. ఆ ఒరిజినాలిటీని కాకుండా కొత్త కొత్త ఇన్నోవేషన్స్ చేసి కొత్త కొత్త ప్రిన్సిపల్స్ని తీసుకురావడం వాళ్ళకి ఇష్టం లేదు. సో దాన్ని అపోజ్ చేస్తూ దే హ్యావ్ స్టార్టెడ్ దిస్ మూమెంట్ అనమాట. ఒరిజినాలిటీని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి. రిటర్న్ టు ది ఒరిజినల్ టీచింగ్స్ ఆఫ్ ది ఖురాన్. సో ఖురాన్లో ఒరిజినల్ టీచింగ్స్ ఎలా ఉన్నాయో అలానే ఉండాలి, ఎవ్వరు కొత్త ఇన్నోవేషన్స్ చేయొద్దు అని చెప్పేసి దే హ్యావ్ స్టార్టెడ్ దిస్ మూమెంట్. నెక్స్ట్ రిలీజియస్ ప్యూరిఫికేషన్ అండ్ రిఫార్మ్. సో మీకు ఇప్పుడు ఓవరాల్ కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా, ఈ మూమెంట్ దేని గురించి అని చెప్పేసి. మ్యామ్ ఓకే, ఇది ఎక్కడో స్టార్ట్ అయింది, మరి ఇండియాలో ఎందుకు చదువుకోవాలి, బికాస్ మన ఇండియాలో సయ్యద్ అహ్మద్ బరేల్వి. సో సయ్యద్ అహ్మద్ బరేల్వి ఉత్తరప్రదేశ్. సో రాయ్బరేలీ ఉత్తరప్రదేశ్లో సయ్యద్ అహ్మద్ బరేల్వి అనే పర్సన్
స్టార్ట్ చేసిండు అనమాట వహాబీ మూమెంట్ ఇన్ ఇండియా. సో అందుకే మనం చదువుకోవాలి ఇప్పుడు. సో దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఇన్ ఎంసీక్యూ. సో డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు, వహాబీ మూమెంట్ ఇండియాలో స్టార్ట్ చేసింది ఎవరు? సయ్యద్ అహ్మద్ బరేల్వి. సో మరి అతను ఎవరి నుంచి ఇన్స్పైర్ అయ్యాడు చూద్దాం. మీకు డౌట్ రావచ్చు, మ్యామ్ ఇదేం క్వశ్చన్, అతను ఎవరి నుంచి ఇన్స్పైర్ అయ్యాడేంటి, ఆల్రెడీ అక్కడ మెయిన్ పర్సన్ ఉన్నాడు కదా, అతని నుంచే ఇన్స్పైర్ అవుతాడు కదా అనొచ్చు. కానీ కాదు, ఒకసారి చూద్దాం ఓకేనా. ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఇండియాలో? అరౌండ్ 1820s స్టార్ట్ అయింది. మరి వేర్ ఇట్ స్టార్టెడ్? సో రాయ్బరేలీ ఉత్తరప్రదేశ్లో స్టార్ట్ అయింది. సో లాటర్ పాట్నా బికమ్ ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ సెంటర్. స్టార్ట్ అయింది మాత్రం రాయ్బరేలీనో, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ సెంటర్ ఆఫ్ వహాబీ మూమెంట్ ఇన్ ఇండియా ఎక్కడంటే పాట్నా. సో ఐ థింక్ యు ఆర్ పర్ఫెక్ట్ విత్ దిస్. సో పాట్నా. నెక్స్ట్, సో వహాబీ మూమెంట్ వాస్ నాట్ ఏ సింగిల్ ఇయర్ ఈవెంట్ అండ్ ఇట్ బిగన్ ఇన్ 1820s అండ్ లాస్ట్ ఎండ్ అయింది 1870s. సో 1820s to 1870s వరకు ఈ మూమెంట్ అనేది మనకు నడిచింది అనమాట. సో ఐ థింక్ లైక్ మూమెంట్ అంటే అంతే కదా, ఇప్పుడు మన తెలంగాణ మూమెంట్ ఏంటి, ఒక పీరియడ్ ఆఫ్ టైంలో స్టార్ట్ అయ్యి ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఎండ్ అయింది కదా. సో అన్నీ అంతే. సో ఎస్, సో ఇప్పుడు హూస్ టీచింగ్స్ ఇన్స్పైర్డ్ బరేల్వి ఒకసారి చూద్దాం. సో హూస్ టీచింగ్స్ అనుకున్నాం, ఎవరి టీచింగ్స్ ఇన్స్పైర్ అయ్యాయి అనుకున్నాం, మెయిన్గా ఫారెన్ ఇన్ఫ్లుయెన్స్. సో ఫారెన్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి, మహమ్మద్ ఇబన్ అబ్దుల్ వహాబ్. సో అది ఓకే, కాకపోతే దిస్ ఇస్ ది మోస్ట్, అతను బాగా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అయింది మాత్రం వీళ్ళ ఇద్దరి వల్ల. సో ఎవరు వాళ్ళు? షా వలీవుల్లా అండ్ షా అబ్దుల్ అజీజ్. సో వీళ్ళు ఢిల్లీ నుంచి అనమాట. సో షా వలీవుల్లా అండ్ షా అబ్దుల్ అజీజ్. సో ఎవరు? సయ్యద్ అహ్మద్ బరేల్వి ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యాడు? ఎవరు మెయిన్గా? సో ఎంసీక్యూస్లో ఫస్ట్ ఫారెన్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చినా యూ కెన్ కీప్ ఇట్, బట్ ఇట్లా కూడా రావచ్చు కదా, క్వశ్చన్ ఇస్తారు, హీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఎవరు? ఈ ఆప్షన్ ఏ ఇది ఇస్తారు, ఆప్షన్ బి ఇది ఇస్తారు, ఆప్షన్ సి ఇది ఇస్తారు. సో ఆప్షన్ డి ఏబిసి అని ఇస్తారు. సో అప్పుడు ఏం పెట్టాలి? ఏబిసి పెట్టాలన్నమాట. సో ఐ థింక్ యూ గాట్ ఇట్. సో మెనీ హిస్టోరియన్స్ సే సయ్యద్ అహ్మద్ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ మోర్ బై షా వలీవుల్లా అండ్ షా అబ్దుల్ అజీజ్. సో అర్థమైంది కదా, డైరెక్ట్ ఇన్స్పిరేషన్ ఎవరి నుంచి వచ్చింది? ఢిల్లీలో ఉన్న లీడర్స్ దగ్గర నుంచి వచ్చింది. ఓకే, నెక్స్ట్ జస్ట్ ఎ మినిట్, ఇది ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎస్, ఓకే, ఫాలో అవుతున్నారు కదా, అసలు మనం ఏం చదువుతున్నాం, ఎక్కడ చదువుతున్నాం, ఎక్కడ ఉన్నాం చెప్పండి ఒక్కసారి. రిలీజియస్ మూమెంట్స్ చదువుతున్నాం. రిలీజియస్ మూమెంట్స్లో ఏ కమ్యూనిటీకి రిలేటెడ్? ముస్లిం కమ్యూనిటీకి రిలేటెడ్ చదువుతున్నాం. ఏ మూమెంట్ చదువుతున్నాం? వహాబీ మూమెంట్ చదువుతున్నాం. వహాబీ మూమెంట్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఎంటైర్ వరల్డ్లో. సో అది ఎక్కడ? అరేబియాలో స్టార్ట్ అయింది. సో అరేబియాలో ఎవరు లీడర్? ఎవరు? వహాబ్. సో వహాబ్ మూమెంట్ పేరు వహాబీ మూమెంట్ ఇతని పేరు నుంచే వచ్చింది. మరి ఇండియాలో ఎవరు స్టార్ట్ చేశారు? ఎక్కడ స్టార్ట్ చేశారు? 1820s స్టార్ట్ చేశారు. ఎక్కడ? ఉత్తరప్రదేశ్లో స్టార్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లో ఎవరు స్టార్ట్ చేశారు? బలేర్వి స్టార్ట్ చేశాడు. సో అతను ఎవరి ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు? లైక్ ఎవరిని ఇన్స్పైర్గా తీసుకొని మెయిన్గా అంటే ఢిల్లీలో ఉన్న ఇద్దరు లీడర్స్ని ఇన్స్పైర్ చేసుకున్నారు. సో వాళ్ళెవరు? సయ్యద్ అహ్మద్, సయ్యద్ అబ్దుల్ అజీజ్ అండ్ వలీవుల్లా. సో షా వలీవుల్లా, షా అబ్దుల్ అజీజ్. like sorry for saying it wrong, it is not Syed, it is Shah Waliullah and Shah Abdul Aziz. Okay, next, so I think you are perfect with this. So why was it started in India? ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మెయిన్ ఆబ్జెక్టివ్ అయితే రిలీజియస్ ఆబ్జెక్టివ్. సో మెయిన్గా ఇస్లాంని ప్యూరిఫై చేయడానికి. సో ఇక్కడికి వచ్చినాక కొంచెం డైల్యూట్ అయిపోయి వేరే వేరే ప్రాక్టీసెస్ కూడా వస్తున్నాయని చెప్పేసి అవి తీసేయడానికి అన్ఇస్లామిక్ కస్టమ్స్ అండ్ సూపర్స్టిషియస్ అండ్ ప్రమోట్ ఖురాన్ అండ్ హదీత్. సో ఇవి మెయిన్ ఆబ్జెక్టివ్. కాకపోతే పోతుంటే పోతుంటే ఏమైంది? పొలిటికల్ ఆబ్జెక్టివ్ కూడా అయిపోయింది. అంటే ఏంటి? ఇస్లామిక్ రూల్ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి, ఫారెస్ట్ డామినేషన్ని తీసేయాలని చెప్పేసి, లాటర్ బికేమ్ స్ట్రాంగ్లీ యాంటీ బ్రిటిష్ ఇన్ నేచర్. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, మ్యామ్ మనం ఇదంతా ఇండియన్ హిస్టరీలో ఎందుకు చదువుతున్నాం, అసలు ఇండియన్ హిస్టరీకి సంబంధం ఏంటి? సో ఇది రిలీజియన్కి రిలేటెడ్ ఉంది కదా అంటే
మనకేంటి 1857లో ఒక రివాల్ట్ అయితే జరిగింది, అది రేపు చదువుకుంటాం. ఈ రివాల్ట్కి ఇది కూడా హెల్ప్ చేసింది అనమాట. మీకు అర్థమైంది కదా. సో వీళ్ళు కూడా మెల్లమెల్లగా యాంటీ బ్రిటిష్ అయిపోతున్నారు కదా. సో యాంటీ బ్రిటిష్ అయిపోతుంటే తర్వాత 1857 రివాల్ట్లో ఇది కూడా వహాబీ మూమెంట్ కూడా ఒక రోల్ ప్లే చేసింది హెల్ప్ చేయడంలో. ఓకే, సో ఇది ఏంటంటే ఫస్ట్ ఈ వహాబీస్ ఏమనుకున్నారంటే దారుల్ అంటే ఇండియా అనేది ల్యాండ్ ఆఫ్ నాన్ ఇస్లామిక్ రూల్ కదా, సో దాన్ని ల్యాండ్ అండర్ ఇస్లామిక్ రూల్ చేద్దామని వాళ్ళు అనుకున్నారు ఈ వహాబీ మూమెంట్లో. నెక్స్ట్, సో మరి అగేన్స్ట్ హూమ్ వాస్ దిస్ మూమెంట్? ఓన్లీ బ్రిటిషర్స్ అంటే కాదు, ఫస్ట్ మెయిన్గా ఎవరికి? సిక్స్కి అగేన్స్ట్ అనమాట, పంజాబ్లో ఉన్న సిక్స్కి. సో అండర్ ఎవరు? మహారాజా రంజిత్ సింగ్. సో కాకపోతే లాటర్ ఏమైంది? బ్రిటిషర్స్కి కూడా అగేన్స్ట్ అయ్యారు. సో ఎంసీక్యూలో ట్రాప్ లాగా అడగొచ్చు మనకి. సో ఇనిషియల్లీ ఇదేంటి? యాంటీ సిక్, లాటర్ ఏమైంది? యాంటీ బ్రిటిష్ అయిందనమాట. ఐ థింక్ యు ఆర్ పర్ఫెక్ట్. వహాబీ మూమెంట్ గురించే అవుతున్నాం. సో ఎవరైతే నిద్రపోతున్నారో నిద్ర లేవండి. చలో గెటప్, లే బాబు లే, వాటర్ తాగండి, స్టార్ట్ చేయండి. ఎవరైతే సీరియస్గా వింటున్నారో ఐ అప్రిషియేట్ యూ, బట్ క్లాస్ వింటూ నిద్రపోయిన వాళ్ళు లేవాలి. నెక్స్ట్, మేజర్ సెంటర్స్ ఆఫ్ ది మూమెంట్. సో మేజర్ సెంటర్స్ ఆఫ్ ది మూమెంట్ ఏంటి? మెయిన్ సెంటర్ ఏంటి? పాట్నా, బీహార్ అనుకున్నాం కదా. స్టార్ట్ అయింది మాత్రం బల్లేరి. స్టార్ట్ ఎక్కడైంది? ఉత్తరప్రదేశ్లో పేరేంటి? యా కరెక్టే, రాయ్ బలేరి ఇన్ ఉత్తరప్రదేశ్. లాటర్ పాట్నా బికేమ్ ది మెయిన్ సెంటర్. ఓకే, అదర్ సెంటర్స్ వచ్చేసి బెంగాల్, హైదరాబాద్, మద్రాస్, బాంబే. సో ఇవన్నీ అదర్ సెంటర్స్. సో ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూ ఏంటి? విచ్ వాజ్ ది సెంటర్ ఆఫ్ వహాబీ మూమెంట్ ఇన్ నార్త్ ఇండియా? ఏంటి మరి? పాట్నా మెయిన్ సెంటర్. సో కనెక్షన్ విత్ రివోల్ట్ ఎట్లా? సో క్రియేటెడ్ యాంటీ బ్రిటిష్ సెంటిమెంట్స్ అమాంగ్ ముస్లిమ్స్. సో ఈ వహాబీ మూమెంట్ వల్ల ముస్లిమ్స్లో యాంటీ బ్రిటిష్ సెంటిమెంట్స్ అనేవి స్టార్ట్ అయినాయి. సో సీక్రెట్ నెట్వర్క్ అక్రాస్ నార్త్ ఇండియా అనేది బిల్డ్ చేసుకున్నారు. సో ఫారెన్ రూల్ని రెసిస్ట్ చేయాలి అనే ఐడియాని వాళ్ళలో వచ్చేసింది. సో మెనీ వహాబీ ఫాలోవర్స్ సపోర్టెడ్ యాంటీ బ్రిటిషర్ యాక్టివిస్ట్. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ 1857. సో ఈ మూమెంట్ ఎప్పుడు ఎండ్ అయిపోయింది లేదా ఎప్పుడు చల్లబడ్డది అంటే, సో బ్రిటిష్ సప్రెస్ ది వహాబీ మూమెంట్ త్రో వహాబీ ట్రయల్స్. 1864లో స్టార్ట్ చేస్తే 1870లో సప్రెస్ అయిపోయింది. సో ఎవరి పీరియడ్ నుంచి ఎవరి పీరియడ్ అంటే ఐ మీన్ లైక్ లార్డ్ ఎల్గిన్ అండ్ లారెన్స్. సో వీళ్ళ టైంలో సప్రెస్ అయిపోయింది. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ థింగ్స్, ఎంటైర్ థింగ్స్ అబౌట్ వహాబీ మూమెంట్. ఒకసారి రివిజన్ చేసేద్దామా టక్కున. ఫౌండర్ ఎవరు? మొహమ్మద్ ఇబాన్ అబ్దుల్ వహాబ్. ఇండియానా? కాదు, ఎంటైర్ వరల్డ్లో. ప్లేస్ ఎక్కడ? నాజద్ అరేబియా. నెక్స్ట్ ఏంటి? ఫౌండర్ ఎవరు? సయ్యద్ అహ్మద్ బరేల్వి. ఎక్కడ మరి? అరౌండ్ 1820s. నెక్స్ట్ ఏంటి? ప్లేస్ 1820s to 1870s. ఓకే, ప్లేస్ స్టార్టెడ్ ఎక్కడ? రాయ్ బరేలీ. సో మెయిన్ సెంటర్ ఏంటి? పాట్నా. అండ్ ఇన్స్పైర్డ్ బై చెప్పింది కదా అబ్దుల్ వాహబ్. అండ్ నెక్స్ట్ ఏంటి? షా వలీయుల్లా అండ్ షా అబ్దుల్ అజీజ్. నెక్స్ట్ మెయిన్ ఏమిటి? ప్యూరిఫికేషన్ ఆఫ్ ఇస్లాం. ఇనిషియల్లీ అగేన్స్ట్ సిక్ రూల్, లాటర్ అగేన్స్ట్ బ్రిటిష్ రూల్. కోర్ ప్రిన్సిపల్ ఏంటి? మోనోథిజం, వన్ గాడ్, వాహిద్. నెక్స్ట్ అపోజిడ్ ఏంటి? సూపర్స్టిషియస్. సో రిలేషన్ విత్ 1857 ఎంకరేజ్డ్ యాంటీ బ్రిటిష్ రెసిస్టెన్స్. ఐ థింక్ యు ఆర్ పర్ఫెక్ట్ విత్ వహాబీ మూమెంట్. సో ఇప్పుడు ఎక్కడ ఎంసీక్యూస్ వచ్చినా యూ షుడ్ నాట్ డూ ఎనీ మిస్టేక్. నెక్స్ట్, అలీగర్ మూమెంట్. అలీగర్ మూమెంట్ 1864 to 1920s. సో ఒకసారి చూసేద్దామా. సో ఇది ఫౌండర్ ఎవరు అలీగర్ మూమెంట్కి? సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంట? తన టైం పీరియడ్ 1817 to 1898 అండ్ స్టార్టెడ్ ఇన్ అరౌండ్ 1864. సైంటిఫిక్ సొసైటీ అండ్ మేజర్ ఇన్స్టిట్యూషన్ వచ్చేసి మొహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్. ఆగండి, ఇట్లా అవుతే మీకు అర్థం కాదు. మీరు అనుకుంటారు మామ్ చదువుకుంటూ పోతుంది ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తలేదు అని చెప్పేసి. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేసి ఒకసారి గ్లాన్స్ చూసుకుందాం, అట్లయితే బెటర్. చూద్దాం ఇప్పుడు. ఫస్ట్, అలీగర్ మూమెంట్ ఒకటేసారి అయిపోయిందా? ఫేజెస్లో జరిగిందా? ఎస్, ఇట్ హ్యాపెండ్ ఇన్ ఫేజెస్.
సో ఫేజెస్లో జరిగింది. మరి ఎన్ని ఫేజెస్లో జరిగింది? 4 ఫేజెస్లో జరిగింది. ఎప్పుడెప్పుడు జరిగింది, ఎక్కడెక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఏం జరిగింది, ఎవరెవరు ఉన్నారు. సో ఇన్ని క్వశ్చన్స్ నేర్చుకోవాలి ఇప్పుడు. ఓకే, చలో. ఫస్ట్ ఫేజ్ 1 ఫౌండేషన్ అండ్ ఎడ్యుకేషనల్ ఫేజ్ 1864 to 1879. ఏంటి మరి అసలు మనం ఏం చదువుతున్నాం? అలీగర్ మూమెంట్. ఫస్ట్ ఏంటి? ఫౌండేషనల్ అండ్ ఎడ్యుకేషనల్ ఫేజ్. దీని మెయిన్ ఏం ఏంటంటే, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఉన్నారు కదా, సో తను ఏమనుకున్నాడంటే, ఇట్లా కాదు, మన ముస్లిం కమ్యూనిటీలో కూడా అందరూ ఎడ్యుకేటెడ్ అవ్వాలి, మంచిగా చదువుకోవాలి, సైంటిఫిక్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, లిటరీ వర్క్స్ ఉర్దూలో కూడా ఉండాలి. సో ఇట్లా అన్ని చాలా థింక్ చేశారనమాట. అంటే అప్పుడున్న టైం పీరియడ్ కన్నా చాలా అడ్వాన్స్డ్గా థింక్ చేశారు. థింక్ చేసి ఏంటి చేంజెస్ తీసుకురావాలి అని చెప్పేసి ఒక మూమెంట్ అయితే స్టార్ట్ చేశారు. ఓకే, సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఆ మూమెంట్లో భాగంగా సైంటిఫిక్ సొసైటీ. సో సైంటిఫిక్ సొసైటీ ఫౌండెడ్ బై సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. సో జస్ట్ అ మినిట్, ఐ విల్ హ్యావ్ సమ్ వాటర్. సో యా, లెట్స్ గెట్ బ్యాక్. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఈ మూమెంట్లోనే ఒక్కొక్క ఫేజ్లో ఇంపార్టెంట్ ఎంసీక్యూస్కి రిలేటెడ్ ఇంపార్టెంట్ ఇయర్స్ అయితే మెన్షన్ చేశాను. సో అవి చూసుకొని దాన్ని ఏంటో చూద్దాం. 1864లో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఏం చేశాడు? సైంటిఫిక్ సొసైటీ అనేది స్టార్ట్ చేశాడు. ఎందుకు మరి? ట్రాన్స్లేటెడ్ వెస్ట్రన్ సైంటిఫిక్ అండ్ లిటరీ వర్క్స్ ఇంటూ ఉర్దూ. దానివల్ల ఏంటి, అందరూ మంచిగా చదువుకొని సో దే విల్ ఆల్సో డెవలప్ అని చెప్పేసి అతని థాట్ అనమాట. సో ప్రమోటెడ్ మోడర్న్ సైంటిఫిక్ థింకింగ్. సో 1864లో ఏమైంది మరి? సైంటిఫిక్ సొసైటీ జరిగింది, స్టార్ట్ అయింది, ఫౌండెడ్ చేశారు. నెక్స్ట్ ఏంటి? 1870లో ఒక జర్నల్ అనేది స్టార్ట్ చేశారు. సయ్యద్ అహ్మద్ ఖాన్ జర్నల్ స్టార్ట్ చేశారు. ఆ జర్నల్ నేమ్ ఏంటి? తహసీబ్ ఉల్ అఖ్లక్. సో తహసీబ్ ఉల్ అఖ్లక్, ఓకేనా? సో ఇదేంటి మరి? రేషనల్ థింకింగ్ అండ్ సోషల్ రిఫార్మ్స్ని స్ప్రెడ్ చేయడానికి దీన్ని మీడియంగా వాడుకున్నారు. నెక్స్ట్ ఏంటి మరి? 1875లో ఏం స్టార్ట్ చేశారు? మొహమ్మదియన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్. సో ఇక్కడ మరి అలీగర్లో ఎస్టాబ్లిష్ చేశారు. ఓరియంటల్ అంటే ఏంటి? వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళే చదువుకోవాలని. సో ఇక్కడ ఓరియంటల్ మీనింగ్ ఏంటి అంటే, సో ఈ వర్డ్ని ఎవరు యూజ్ చేసేవాళ్ళు అంటే బ్రిటిషర్స్ యూజ్ చేసేవాళ్ళు. ఎందుకు యూజ్ చేసేవాళ్ళు అంటే మెయిన్గా రిఫర్ చేయడానికి, దేనికి రిఫర్ చేయడానికి? ఈస్ట్ సైడ్ ఉన్న కంట్రీస్, సో వాళ్ళ థింగ్స్ అన్నీ చెప్పడానికి ఏమని యూజ్ చేసేవాళ్ళు? ఓరియంటల్ అనే వర్డ్ యూజ్ చేసేవాళ్ళు. సో ఐ థింక్ యూ హ్యావ్ గాట్ ఇట్. సో మొహమ్మదియన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? అలీగర్లో. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1875లో. సో ఇన్స్పైర్డ్ బై ఆక్స్ఫర్డ్ అండ్ క్యాంబ్రిడ్జ్ మోడల్స్లో ఇన్స్పైర్ అయ్యి ఎస్టాబ్లిష్ చేశారు. సో బికేమ్ ది సెంటర్ ఆఫ్ ముస్లిం మోడర్న్ ఎడ్యుకేషన్. సో ఇప్పుడు మీరు ఇవన్నీ అంటే మీకు ఇప్పుడు కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి జస్ట్ ఇవి. అలీగర్ మూమెంట్ ఫౌండర్ ఎవరు? సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఫస్ట్ ఫేజ్ ఇయర్స్ కూడా అవసరం లేదు మనకి, నేను మీకు ఈజీగా ఉంటుంది అని చెప్పేసి డివైడ్ చేసినా, కానీ మీరు జస్ట్ ఇవి గుర్తుపెట్టుకోవాలి. సైంటిఫిక్ సొసైటీ 1864. సో నెక్స్ట్ ఏంటి? అతని జర్నల్ ఏంటి? తహసీబ్ ఉల్ అఖ్లక్ 1870. అండ్ ఇది కాలేజ్ మహమ్మదియన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ 5 years తర్వాత 1875. నెక్స్ట్ ఫేజ్ టూ ఇక్కడ ఏంటి? ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసిండు. ఫేజ్ 2లో వచ్చేసి సోషల్ రిఫార్మ్స్. సో సోషల్ రిఫార్మ్స్ ఏంటి? ఉమెన్స్ ఎడ్యుకేషన్ మీద, విడో రీమ్యారేజ్, సో అపోజిషన్ ఆఫ్ పర్దా. నెక్స్ట్ ఏంటి? అపోజిషన్ టు పాలిగమీ. సో ఇట్లా అప్పుడున్న సోషల్ ఈవిల్స్ మీద రిఫార్మ్స్ తీసుకురావడానికి అతను ట్రై చేసిండు. ఇంకా మెయిన్గా ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? 1886లో మొహమ్మదియన్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్. సో స్ప్రెడ్ ఎడ్యుకేషనల్ అవేర్నెస్ అమాంగ్ ముస్లిమ్స్ త్రూ అవుట్ ఇండియా. సో ఏం చేసిండు? 1886లో మొహమ్మదియన్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్. ఈ కాన్ఫరెన్స్ ద్వారా ముస్లిమ్స్లో, ఇండియాలో ఉన్న అందరి ముస్లిమ్స్లో ఎడ్యుకేషన్ మీద అవేర్నెస్ రావాలి అని చెప్పేసి
ఈ కాన్ఫరెన్స్ పెట్టిండు. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇయర్ 1886 మొహమ్మదియన్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్, అంతే. అక్కడ 3 years, ఇక్కడ ఇది మనం చదువుకున్నది ఏంటి, అలీగర్ మూమెంట్. నెక్స్ట్, సో ఫేజ్ 3 వచ్చేసి పొలిటికల్ ఫేజ్. సో పొలిటికల్ ఫేజ్ ఇయర్ వచ్చేసి 1885 to 1898. సో మరి ఇక్కడ ఏంటి, హిందూ ముస్లిం యూనిటీని సపోర్ట్ చేశారు. సో ఆఫ్టర్ 1885 అంటే ఏంటి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫామ్ అయినాక ఇతను ఏం చేశాడు, ముస్లిమ్స్కి ఒక అడ్వైజ్ ఇచ్చారు. మీరు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో పార్టిసిపేషన్ తగ్గించేసి ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, గవర్నమెంట్ జాబ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, మన దాంట్లో సోషల్ అప్లిఫ్ట్మెంట్ తీసుకురండి అని చెప్పేసి మంచి మంచి థింగ్స్, అంటే ఎంత మంచి థింగ్స్ చెప్పాడంటే దీనికి అపోజిషన్ ఇంకొక మూమెంట్ వచ్చేసింది. ఎవరైనా మంచి థింగ్స్ చెప్తే వినరు కదా, సో దీనికి అపోజిషన్ థింగ్ వచ్చేసింది. ఎగ్జామ్లో ఎంసీక్యూ ఒకసారి ఎట్లా అడిగిల్లంటే, నెక్స్ట్ దియోబంద్ మూమెంట్ ఉంటుంది. దియోబంద్ మూమెంట్ సపోర్టెడ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అలీగర్ మూమెంట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు. సో జస్ట్ ఎంసీక్యూ సింపుల్గా ఇచ్చిండు, అలీగర్ మూమెంట్ సపోర్టెడ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, దియోబంద్ మూమెంట్ ఆల్సో సపోర్టెడ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని ఇచ్చేసిండు అనమాట. అలీగర్ మూమెంట్ సపోర్ట్ చేసిందా, చేయలేదు కదా, సో ఆప్షన్ రాంగ్ అయిపోయింది. సో మీకు ఇక్కడ కాన్సెప్ట్ తెలిస్తే యూ కెన్ ఈజీలీ ఆన్సర్ థింగ్స్ అనమాట. ఐ థింక్ యూ హ్యావ్ గాట్ మై కాన్సెప్ట్. ఓకే, సో మరి ఇంత కష్టం ఎందుకు, ఇదంతా ఎందుకు చేశాడంటే, he felt somewhere that Muslims were educationally backward. So believed political agitation would harm Muslim interest. సో అందుకే ఏం చేసిండు, ఫస్ట్ వాళ్ళని ఎడ్యుకేట్ చేసేసి మంచిగా డెవలప్ చేయాలి అని చెప్పేసి తను ట్రై చేసే విధంగా ట్రై చేశాడనమాట. సో ఎస్, నెక్స్ట్, సో ఫైనల్లీ బట్ తన హార్డ్ వర్క్ అనేది ఎక్కడికి వెళ్ళలేదు. సో ఇప్పుడు మనకి ఉన్న ఏంటి, అలీగర్ ముస్లిం యూనివర్సిటీ, సో ఈస్ ది ఏంటి మరి ఎట్లా చెప్పాలి, రిజల్ట్ ఆఫ్ హిస్ హార్డ్ వర్క్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు 1920లో ఏమైంది, అప్పుడు ఓరియంటల్ కాలేజ్ స్టార్ట్ చేశాడని చెప్పినాం కదా, సో అది అలీగర్ ముస్లిం యూనివర్సిటీ అయింది. సో 1920లోనే జామియా మిలియా ఇస్లామియా స్టార్ట్ చేశారనమాట. సో దీస్ ఆర్ ది థింగ్స్. అండ్ 1906లో ఏంటి, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ స్టార్ట్ అయింది. సో ఇది పొలిటికల్ దాంట్లో వీ విల్ డిస్కస్. సో దీస్ ఆర్ ది థింగ్స్ అబౌట్ అలీగర్ మూమెంట్. సో ఇంపార్టెంట్ పర్సనాలిటీ సయ్యద్ అహ్మద్ ఖాన్ తెలిసిందే. సో దీస్ ఆర్ ది థింగ్స్, మీకు ఇవన్నీ తెలిసినాయి. నెక్స్ట్, సో అదర్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఎవరు, థియోడోర్ బెక్, నెక్స్ట్ వచ్చేసి మొహసిన్ ఉల్ ముల్క్, నెక్స్ట్ ఫికర్ ఉల్ ముల్క్, చిరాగ్ అలీ, అల్తఫ్ హుసేన్ అలీ. సో చాలా ఇంపార్టెంట్ అంటే కాదు, కానీ ఎక్కడన్నా కనిపిస్తే యూ కెన్ ఎలిమినేట్ కదా. సో దీంట్లో వీళ్ళు ఉన్నారు అని తెలవడానికి, సో ఒకసారి చూసుకోండి. ఓకే, నెక్స్ట్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అలీగర్ మూమెంట్. సో ఎడ్యుకేషనల్, సోషల్, పొలిటికల్, రిలీజియస్. ఎడ్యుకేషనల్, సోషల్, పొలిటికల్, రిలీజియస్. సో ఫస్ట్ ఎడ్యుకేషనల్ ఏంటి, వెస్ట్రన్ ఎడ్యుకేషన్ స్ప్రెడ్ చేసిండ్రు, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో టీచ్ చేశారు అండ్ సైంటిఫిక్ లెర్నింగ్ ప్రమోట్ చేశారు. సోషల్ పరంగా ఏంటి, ముస్లిం సొసైటీలో రిఫార్మ్స్ తీసుకొచ్చారు అండ్ సోషల్ ఈవిల్స్ని తీసేశారు, స్టేటస్ ఆఫ్ ఉమెన్ని ఇంప్రూవ్ చేశారు. నెక్స్ట్ పొలిటికల్ పరంగా ఏంటి, ముస్లిం ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి ఫైట్ చేశారు అండ్ బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి కోఆపరేషన్ తీసుకున్నారు. నెక్స్ట్ రిలీజియస్ పరంగా ఏంటి, ఇస్లాంని మౌంటైన్ సైన్స్ని కలిపారు. సో దీస్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అలీగర్ మూమెంట్. అయిపోయింది. నెక్స్ట్, సో మేజర్ కాంట్రిబ్యూషన్స్. సో ఇవన్నీ నేను చెప్పినాయి, దీస్ ఆర్ ది రివిజన్ పాయింట్స్. వన్స్ యూ కెన్ రివిజన్ చేసేయచ్చు. సో సైంటిఫిక్ సొసైటీ 1864, ఓరియంటల్ కాలేజ్ 1875, ఇది ఏమైంది, అలీగర్ ముస్లిం యూనివర్సిటీ అయింది 1920, అండ్ మొహమ్మదియన్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ వచ్చేసి 1886. ఐ థింక్ యు ఆర్ పర్ఫెక్ట్ నౌ. సో ఇవి క్విక్ రివిజన్ పాయింట్స్, యూ కెన్ రివైజ్ ఇట్. నెక్స్ట్, లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్. సో ఇది అయిపోతే ఈరోజు క్లాస్ ఫినిష్ అయిపోతుంది. దియోబంద్ మూమెంట్. సో దియోబంద్ మూమెంట్ వచ్చేసి 1866లో స్టార్ట్ అయింది. సో నేను ఇంతకు ముందే చెప్పిన కదా, సో దీంట్లో కంప్లీట్ అపోజిట్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. సో ప్లేస్ వచ్చేసి
present day Uttar Pradesh, Deoband. Next, founded by whom? Maulana Muhammad Qasim Naunatawi, Maulana Rashid Ahmad Gangohi. Okay, these are the founders. అండ్ ఇన్స్టిట్యూషన్ వచ్చేసి దారుల్ ఉలూమ్ దేవబంద్. సో దీంట్లో ఏంటి అంటే మనకి ఎక్కడ జస్ట్ మినిట్ మదరాసాస్ ఎక్కువ లార్జ్ నెట్వర్క్ ఆఫ్ మదరాసాస్ ఎస్టాబ్లిష్ చేసింది దేవబంద్ మూమెంట్లోనే అనమాట. ఓకే, సో మరి ఎందుకు స్టార్ట్ చేశారు? 1857 రివోల్ట్ తర్వాత ఫెయిల్యూర్ అయిపోయినాక ముస్లిమ్స్ ఫేస్డ్ పొలిటికల్, సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ డిక్లైన్ అనమాట. సో అందుకే ఇది స్టార్ట్ చేశారు. సో మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఇస్లామిక్ టీచింగ్స్ అండ్ కల్చర్ని ప్రిజర్వ్ చేయడానికి అండ్ రిలీజియస్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయడానికి మెయిన్గా రిలీజన్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఇప్పుడు చూడండి, ఒకటి ఇంతకుముందు ఏంటి, అలీగర్ మూమెంట్లో వెస్ట్రన్ థింగ్స్ని ఉర్దూలోకి కన్వర్ట్ చేసి, సైంటిఫిక్ థింగ్స్ని ఉర్దూలోకి కన్వర్ట్ చేసి మరి చదువుకోండి అని ఎవరు చెప్పారు? సర్ సయ్యద్ అహ్మద్ చెప్పారు. సో ఇక్కడ ఏమైంది, అట్లా వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ పడుతుంది అని చెప్పేసి ముస్లిమ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ మూమెంట్ స్టార్ట్ చేశారు. ఐ థింక్ యూ హ్యావ్ గాట్ ది కనెక్షన్ బిట్వీన్ అలీగర్ మూమెంట్ అండ్ దేవబంద్ మూమెంట్. సో ఎస్, నెక్స్ట్, సో ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి? ఎడ్యుకేషనల్ నెట్వర్క్ మద్రాసాస్ ఎస్టాబ్లిష్ చేశారు అండ్ మేజర్ సెంటర్ ఫర్ ఇస్లామిక్ ఎడ్యుకేషన్ ఏంటి? దారుల్ ఉలూమ్ దేవబంద్. సో రిలీజియస్ రిఫార్మ్స్ వచ్చాయి, మెయిన్గా ఖురాన్ అండ్ హదీత్ని ఎంఫసిస్ చేశారు అండ్ అపోజిడ్ రిలీజియస్ ఇన్నోవేషన్స్ అండ్ సూపర్స్టిషియస్. సో మెయిన్గా ఇది దేనికి కనెక్ట్ అవుతుంది? మనకి వహాబీ మూమెంట్కి కనెక్ట్ అవుతుంది. సో వహాబీ అండ్ దేవబంద్ ఆర్ సిమిలర్, అలీగర్ మూమెంట్ ఈస్ డిఫరెంట్. సో ఓవరాల్ ఐడియా వచ్చేసింది కదా మీకు. చలో, సో ఇక్కడ చూడండి, అన్లైక్ అలీగర్ మూమెంట్, దేవబంద్ లీడర్స్ generally critical of British rule. So many Deoband leaders supported Indian National Congress. Mari who opposed Indian National Congress? Aligarh movement opposed. So వీళ్ళు important personalities. So వీళ్ళు founder and co-founder. So వీళ్ళిద్దరు మౌలానాస్ and these are the other people. సో మీకు homework, దేవబంద్ మూమెంట్ అలీగర్ మూమెంట్కి కొన్ని డిఫరెన్సెస్ రాయండి, అయిపోతుంది. దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ టుడేస్ క్లాస్. సో మీకు చాలానే ఉంది చదువుకోవడానికి, చదువుకోండి. బట్ ఇట్స్ వెరీ ఈజీ. చదువుకోండి. ఎట్లా చదువుకోవాలి? ఇంత విన్నారు, ఇంత విన్నాక డైరెక్ట్ ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి? టేబుల్కి వెళ్ళాలి. ఇన్నిట్లో ఫస్ట్ మీకు అప్రిషియేట్ చేసుకోండి ఏమేమి కంప్లీట్ అయ్యాయో. ఇది కంప్లీట్ అయింది, జస్ట్ ఎ మినిట్. అప్రిషియేట్ యువర్ సెల్ఫ్. దిస్ కంప్లీటెడ్, దిస్ ఈస్ కంప్లీటెడ్, దిస్ ఈస్ కంప్లీటెడ్, దిస్ ఈస్ కంప్లీటెడ్. దీస్ టూ ఆర్ రిమైనింగ్ అండ్ దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ నెక్స్ట్ ఫేజ్. సో ఇది మీరు టార్గెట్కి ఎక్కువనే ఉన్నారనమాట. నెక్స్ట్ దిస్ కంప్లీటెడ్, దిస్ కంప్లీటెడ్, దిస్ కంప్లీటెడ్, దిస్ కంప్లీటెడ్, ఇవన్నీ అయిపోయాయి. సో దీస్ టూ ఆర్ రిమైనింగ్. సో you have almost finished the target. So appreciate yourself, study well, and please attend tomorrow's discussion class. Chalo, bye, good night.